ఎవడో రావాలి ఏదో చేయాలి. సాఫ్ట్వేర్ జాబ్ మానేసి వ్యవసాయం చేస్తున్న ఒక యువకుడు, అమెరికాలో డాలర్స్ వదిలేసి గేదెలు మేపుకుంటున్న ఇంకొకరు. ఇలాంటి సెన్సేషన్ అయితే తప్ప న్యూస్ లో మనం దీన్ని వినం. స్వదేశ్, శ్రీమంతుడు, శ్రీకారం లాంటి సినిమాల్లో కూడా వీళ్ళని హీరోలుగా మనం చూసాం. కానీ వీళ్ళందరూ మన ముందు జనరేషన్ హీరోస్. ఒక్కడుగు ముందుకు ఆలోచిస్తే యంగర్ జనరేషన్ అసలు సిటీస్ కి వెళ్లాల్సిన అవసరం ఏంటి, అక్కడ సాధించాల్సిన అవసరం ఏంటి, తిరిగి మళ్ళీ పల్లెటూరికి రావాల్సిన అవసరం ఏంటి? పల్లెటూరులో ఉన్న వాళ్ళే అక్కడే ఉంటూ వాళ్ళ ఊరితో పాటు దేశం మొత్తం ఉపయోగపడే పనులు చేయగలిగితే, వాళ్ళకి ప్రభుత్వం పూర్తి సహాయం అందించగలిగితే వాళ్ళు యంగ్ హీరోస్. అలాంటి ఒక యంగ్ హీరోతో ఇవాళ మనం పాడ్కాస్ట్ లో మాట్లాడదాం. అందరికీ నమస్కారం. నా పేరు దినేష్ నర్రా. హ్యాపీ ప్రొఫెషనల్స్ పాడ్కాస్ట్ కి మీకు స్వాగతం. ఇవాళ నాతో అశోక్ గుర్రే ఉన్నారు. తను 19 years ఏజ్ లోనే ఎంతో మందికి ఉపయోగపడే పనులు చేసి, తనకు నచ్చిన పనులు చేస్తూ చాలా హ్యాపీగా ప్రొఫెషనల్ గా లైఫ్ ని లీడ్ చేస్తున్నాడు. అశోక్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టేకింగ్ టైమ్ ఫర్ దిస్ పాడ్కాస్ట్. వెల్కమ్ టు ది పాడ్కాస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నీ ఇన్నోవేషన్స్ కి చాలా అవార్డ్స్ వచ్చాయి, చాలా రికగ్నిషన్ వచ్చింది. బట్ నీకు ఒక నేషనల్ అవార్డు వచ్చింది. ఆ నేషనల్ అవార్డు వచ్చిన రోజు గురించి కొంత డిస్క్రైబ్ చేస్తావా? ఆ టైంలో నీ థాట్ ప్రాసెస్ ఏంటి? అసలు నువ్వు ఎక్స్పెక్ట్ చేసావా? అండ్ వచ్చిన తర్వాత నీకు ఎలా అనిపించింది? ఎస్ సార్. సో ఏంటంటే యాక్చువల్లీ నా నేషనల్ అవార్డు అనేది 2019లో వచ్చింది సార్. నవంబర్ 9th రోజు వచ్చింది అనమాట. సో అదేంటంటే ఇండియన్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ అని కోల్కతాలో జరిగింది. యాక్చువల్లీ ఇంజనీర్స్ కి జరిగింది అనమాట. అంటే మొత్తం ఇంజనీర్సే పార్టిసిపేట్ చేయాలంటే యాక్చువల్లీ అది ఇంజనీరింగ్ మోడల్ కాంపిటీషన్. సో నేను నేను అప్పుడు ఇంటర్ చదువుతున్నాను, 10+2 చదువుతున్నాను అప్పటికి. నాది ఎంపీసీ కూడా కాదు, అంటే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంజనీరింగ్ రిలేటెడ్ ఉండే కోర్సెస్ కూడా కాదు. నాది వొకేషనల్ అగ్రికల్చర్ తీసుకున్నాను అనమాట నేను. సో వొకేషనల్ అగ్రికల్చర్ చదువుతున్నప్పుడు అప్పటికి కాలేజ్లో చాలా డుమ్మాలు కొడుతూ ఉంటాను అనమాట. నేను చేయాల్సిన పని కోసం సార్లకు ఏదో చెప్పేసి వర్క్ వెళ్ళిపోయి చేయటం అలా జరిగింది. సో అలా ఒకసారి ఎందుకైనా సరే అప్లై చేసి చూద్దాం, ఇట్లా ఒక అతను లింక్ పంపించారు నాకు తెలిసిన వాళ్ళు, అంటే గ్రూప్లో ఇలా వచ్చింది అది. సో సరే ఏదో అప్లై చేసి చూద్దాం, యాక్సెప్ట్ చేస్తే చేశారు, లేకపోతే లేదు అనేలాగా పెట్టినాను. సో ఫస్ట్ అప్లై చేసినప్పుడు షార్ట్ లిస్ట్ చేశారు సార్. దాని తర్వాత షార్ట్ లిస్ట్ అయినట్టు మెయిల్ వచ్చిందన్నమాట ఒక 20 days తర్వాత. సో దాని తర్వాత ఒకసారి మీకు ఇంటర్వ్యూ, అంటే జస్ట్ ఒక జూమ్ కాల్ ఉంటుంది, దాని తర్వాత మీకు కన్ఫర్మ్ చేస్తామని చెప్పారు. సో వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. లైక్ జూమ్ కాల్లో మాట్లాడుతున్నప్పుడు నాకు ఇంగ్లీష్ అసలే రాదు. ఇంగ్లీష్, హిందీ రాదు, ఓన్లీ తెలుగు వచ్చు. ఇంగ్లీష్ వచ్చినా దొరికిపోతాను, ఏదో మేనేజ్ చేద్దామన్నా కానీ అరే వీడికి ఇంగ్లీష్ రాదని అర్థమైపోతుంది. సో అలా ఇంకెలానో దానికి అటెండ్ అయ్యాను. జస్ట్ వాళ్ళకి అర్థమైంది లైక్ ఈ పిల్లగాడు ఏదో చేయాలనుకుంటున్నాడు, కొంచెం ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం అనేలాగా. సో నేను వాళ్ళకి ముందే చెప్పాను అనమాట, ఐఎమ్ నాట్ అన్ ఇంజనీర్, నవ్ ఐఎమ్ స్టడీయింగ్ 10+2, బట్ ఐఎమ్ వెరీ ఇంట్రెస్టెడ్ దిస్ కాంపిటీషన్ అట్లా అని ఇంగ్లీష్లో చెప్పాను. సో అందులో ఉన్నది ఎవరంటే జ్యూరీ మెంబర్స్, ఐఐటి, ఎన్ఐటి ప్రొఫెసర్స్ ఉంటారు కదా సార్, డైరెక్టర్స్ కానీ లేకపోతే వీసీ వైస్ ఛాన్సలర్స్, వీళ్ళందరూ ఉన్నారనమాట. 10 మంది ఉన్నారు. సో వాళ్ళు ఏమనుకున్నారు అంటే ఒప్పుకున్నారు, సరే ఈ పిల్లగాడికి ఇన్విటేషన్ పంపించండి, 3 days అకామిడేషన్ ఇవ్వండి కోల్కతాలో, ట్రావెల్ రియంబర్స్మెంట్ అంటే రైలుకి వస్తారు కదా పిల్లగాడు, ట్రైన్ కూడా కోఆర్డినేట్ చేయని ఒక పర్సన్ సిఓసి అటాచ్ చేశారు. సో దాని తర్వాత ఒక 10 days తర్వాత వెయిట్ చేస్తున్నాం అన్నమాట, వాళ్ళు ఎప్పుడు యాక్సెప్ట్ చేస్తారని. మెయిల్ పంపారు, మీరు సెలెక్ట్ అయ్యారు, షార్ట్ లిస్ట్ అయ్యారని. సో కలకత్తా వెళ్ళాను ఒక్కడనే, నేను సరే ట్రైన్లో వెళ్ళాను. అయితే ఏంటంటే నేను ఎప్పుడైతే కలకత్తా వెళ్తున్నానో ఎవరికి తెలియదు, అంటే ఎవరికి చెప్పలేదు నేను, అంటే కలకత్తా వెళ్తున్నాను అని. ఏదో చుట్టాల ఇంటికో లేకపోతే ఏదో హైదరాబాద్ వెళ్తున్నానని తెలుసు, కానీ మా ఫ్రెండ్స్కి కానీ మా టీచర్స్కి కానీ మా పేరెంట్స్కి అసలే తెలియదు. మా పేరెంట్స్ ఏమనుకుంటుంటే వాడు దేవరకొండలో చదువుకుంటున్నాడు అని. మా ఊరు నుంచి 4 hours జర్నీ ఉంటుంది దేవరకొండ. సో వాళ్ళు వదిలేశారు, వీడు హాస్టల్ చదువుకుంటాడు ఇలా అని. నేను ఎవరికి చెప్పుకోకుండా టికెట్ బుక్ చేసుకుని, లైక్ మన పల్లె సూచన వాళ్ళు వాలంటీర్స్ నాకు హెల్ప్ చేశారు టికెట్ బుక్ చేసుకోవడానికి. ఎందుకంటే నాకు టికెట్ బుక్ చేయడం కూడా తెలియదు అప్పుడు, నా దగ్గర జియో ఫోన్ ఉండే అనమాట చిన్నది. సో టికెట్ బుక్ చేసి బ్రిగేడియర్ సార్తో చెప్పి ఇంకా వెళ్ళిపోయాను. ఇంకా సో మార్నింగ్ ట్రైన్కి వెళ్ళిపోయాను. ఎందుకంటే నేను ఎందుకు చెప్పలేదని అంటే, ఒకవేళ ఓడిపోయాము అనుకోండి సార్ అక్కడికి వెళ్ళి, అంటే మనం వెళ్తున్నాము అని చెప్పినప్పుడు అందరికి ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతాయి. అరే ఒక నేషనల్ కాంపిటీషన్కి పిల్లగాడు వెళ్తున్నాడు, ఏం సాధిస్తాడు, ఎంత డబ్బులు వస్తాయో, అయితే మన ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉంటాయి. సో ఇవన్నీ మనం రీచ్ కాలేమని చెప్పేసి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయాను. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత 3 days ఎలాగో నేను అసలు నిజంగా చెప్పాలంటే ఏదో గెలవాలి, ఏదో చేయాలి అని వెళ్ళలేదు. జస్ట్ చూద్దాం, కలకత్తా ఎప్పుడు వెళ్ళలేదు, ఫస్ట్ టైం వెళ్తున్నాం, ఫ్రీగా టికెట్ ఇస్తున్నారు అనే ఆలోచనతో వెళ్ళాను నిజం చెప్పాలంటే. ఎందుకంటే నేను మన తెలంగాణ స్టేట్ దాటి ఎప్పుడు బయటకు వెళ్ళలేదు 2019లో.
ఆంధ్ర కూడా వెళ్ళలేదు, ఆంధ్ర ఒకసారి ఏమి వెళ్ళాను మాకు దగ్గర ఉన్నాక. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మొత్తం కేర్ తీసుకున్నారు, లైక్ మంచిగా హౌరా బ్రిడ్జ్ చూశాను. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మొత్తం అకామిడేషన్ ఇచ్చారు 3 days కి. సో 3 days అకామిడేషన్ అయిపోయిన తర్వాత 3 days కూడా అక్కడికి వెళ్ళినప్పుడు అందరు సూట్ వేసుకున్నారు, స్టూడెంట్స్ కూడా లైక్ సూట్ వేసుకొని మంచిగా పాలిష్డ్ షూస్ వేసుకొని మంచి హెయిర్ కట్ తో, లేకపోతే ఒక హైలైట్ హీరోస్ లాగా ఉన్నారు మొత్తం. ఇంకా అందరు చూడటానికి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అందరూ ప్రొఫెసర్స్ కానీ ఎవరైనా 90% సూట్ వేసుకున్నారు, మిగతా వాళ్ళు ఫార్మల్ షర్ట్ వేసుకొని ఇన్ షర్ట్ వేసుకున్నారు. అంటే కొంచెం అఫీషియల్ ఒక హై లెవెల్లో ఉన్నారు. ఈ నిజం చెప్పాలని నేను వెళ్ళేటప్పుడు మా హాస్టల్ గవర్నమెంట్ హాస్టల్ అనమాట, బీచ్ హాస్టల్ చదివేది నేను. హాస్టల్ లైఫ్ ఎలా ఉంటుందో మీకు తెలిసే ఉంటుంది. ఆ హాస్టల్ ఎలా ఉంటుందని షర్ట్ ఒకటిది, పాయింట్ ఒకటిది, షూస్ ఒకటిది, చేసుకున్న వాచ్ ఒకటిది. సో ఇలా అలా ఒకటి కలెక్ట్ చేసుకున్నాం అనమాట హాస్టల్లో. అవన్నీ బ్యాగ్లు వేసుకుని వెళ్ళిపోయాను ఇంకా అందరిని అడిగి. అంటే ఎవరైనా కొత్త షర్ట్ కొన్నారనుకోండి, బ్రదర్ నాకు ఈ షర్ట్ ఈ రోజు కావాలని చెప్పి తీసుకునేవాడు. అలా మొత్తం ప్యాక్ చేసుకుని 3 daysకి వెళ్ళిపోయాను. సో అలా కలకత్తా వెళ్ళిన తర్వాత ఇంకా రోజు ఒక షర్ట్ వేసుకునేవాడు అనమాట, వాళ్ళది హాస్టల్ నుంచి తెచ్చుకున్నది. ఇంకా వాచ్ పెట్టుకునేవాడిని, కొంచెం మంచి కనిపించాలి కదా ఎట్లీస్ట్ అని మేనేజ్ చేసేవాడిని. బట్ ఏంటంటే నా లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల ఎవరు నా దగ్గరికి వచ్చి అని అడగపోయేవాళ్ళు. లైక్ నా స్టాల్లో నేను ఒక్కనే ఉండేవాడిని. నా స్టాల్ మొత్తం పెద్ద ఒక ఛాంబర్ లాగా ఉంటే దాంట్లో నేను ఒక్కనే ఉండేవాడిని నించొని. మిగతా వాళ్ళంతా టీమ్స్ ఉండేవాళ్ళు, 4-5 ఉంటే వాళ్ళు ఒక ప్రాజెక్ట్కి. సో వాళ్ళు చాలా క్లియర్గా వాళ్ళందరూ వాళ్ళు చేసిన పీపీటీ కానీ ఇవన్నీ చాలా డిఫరెంట్ ఉండే, మొత్తం హై ఎండ్ ఉండే మొత్తం. లైక్ వాళ్ళు మొత్తం పోస్టర్స్ చేశారు, పెద్దగా ఇంగ్లీష్లో రాశారు, వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ వేరే ఉంది, వాళ్ళ వీడియోస్ పెట్టారు కొన్ని, వాళ్ళ వర్కింగ్ వీడియోస్. ఇవన్నీ చూసి నాకు చాలా భయం వేసింది, అనవసరంగా వచ్చానా అనిపించింది. ఎందుకంటే ఆ ఎన్విరాన్మెంట్ అలా ఉండిపోయింది, ఇది మనది కాదు, మనకు సెట్ అయ్యేది కాదు, మనం అనవసరంగా వచ్చాను అనేలాగా. సో ఒక 2 days అయిపోయింది, సారీ ఫస్ట్ డే అయిపోయింది. ఫస్ట్ డే ఎవరు రాలేదు నా దగ్గరికి. బట్ నేనేం డిసైడ్ అయ్యానంటే ఒక గంట 2 hours అలా చూసిన తర్వాత చలో మనమే వాళ్ళని పిలుద్దాం, ప్రాక్టీస్ చేద్దాం. జ్యూరీ మెంబర్స్ వస్తారు కదా సార్, వచ్చినప్పుడు నేను వాళ్ళకి ఇంగ్లీష్లో చెప్పగలగాలి, అట్లీస్ట్ మేనేజ్ చేయగలగాలి. అది చేయాలి అంటే నాకు ముందు ప్రాక్టీస్ కావాలి, నేను ప్రిపేర్ కావాలి. సో ప్రిపేర్ కావాలంటే ఎవరు కొట్టాలో మన దగ్గరకు వచ్చి అడగరు కదా. సో మనమే వాళ్ళని పిలుద్దాం, పిలిచి ఏదో ఒకటి ఇంగ్లీష్లో మాట్లాడిద్దాం మన ప్రాజెక్ట్ గురించి. తప్పుంది, ఎందుకంటే వాళ్ళు ఎవరు మనకు తెలియదు కదా, మన తెలంగాణ వాళ్ళు కాదు, వాళ్ళకి అర్థమైతే ఓకే, అర్థం కాకపోతే వెళ్ళిపోతారు. ఇంకా అలా చాలా మందిని పిలిచి నేనే ప్రాక్టీస్ చేసేవాడిని అనమాట. ఇట్లా స్టార్ట్ చేసి ఇట్లా, హాయ్ మై నేమ్ ఇస్ అశోక్, ఐఎమ్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్, ఐఎమ్ రూరల్ ఇన్నోవేటర్, ఐ డిడ్ 8+ ఇన్నోవేషన్ సంథింగ్. అలా ఒక సెంటెన్స్ ఫార్మేషన్ నాలో నేను ఫిక్స్ చేసుకున్నాను అనమాట. సో అలా పిలుస్తున్నప్పుడు ఐఐటి ఖరగ్పూర్ డైరెక్టర్ అనమాట, వికే తివారీ అని పేరు, ఇప్పుడు ఫార్మేషనరీ డిపార్ట్మెంట్ హెడ్ అతను, ఐఐటి ఖరగ్పూర్. సో తను అలా వెళ్తున్నారు, తను కూడా షూట్ వేసుకున్నాడు, నార్మల్గానే ఉన్నాను. నేనేమనుకున్నాను తను కూడా నార్మల్ పర్సనే కానీ చెప్పి పిలిచాను తనని. సార్ ఒకసారి ప్లీజ్ కమ్ అండ్ సీ మై ఇన్నోవేషన్ అని అన్నాను. నో వన్ ఈస్ కమింగ్ హియర్ అట్లా అని చెప్పి మాట్లాడాను. సో ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేసింది కొంచెం అర్థమైంది. రెండోది దాంట్లో నేను ఒక 2-3 పోస్టర్లు పెట్టాను మన దాంట్లో, చిన్న అవి చదివాడు ఆయన, ఓపికతో కూర్చొని చదివాడు. కొద్దిసేపు కూర్చొని నాతో మాట్లాడాడు, నువ్వేం చేస్తావు, ఎక్కడ చదువుతావు, ఏంటి, నీ ఏజ్ అంతా, ఏం చదువు సంథింగ్, ఇవన్నీ కొన్ని క్వశ్చన్స్ అడిగాడు. సో తను వెళ్ళిపోయాడు. ఇంకా వెళ్ళిపోయి ఒక గంట నేను చెప్పాను ఆయనకి వెళ్ళిపోయేటప్పుడు, నా దగ్గరికి జ్యూరీ మెంబర్స్ ఎవరు రాలేదు ఇప్పటి వరకు ఇట్లా అని చెప్పేసి. సో అన్ని డిపార్ట్మెంట్స్ జ్యూరీస్ ఎవరైతే ఉన్నారో, యాక్చువల్గా డిపార్ట్మెంట్ ఉంటుంది సార్. అగ్రికల్చర్కి ఒకళ్ళు ఉంటారు, మెకానికల్ ఇట్లా డిపార్ట్మెంట్కి జ్యూరీ డిఫరెంట్ ఉంటారు. ఇది ఏం చేశాడంటే అన్ని డిపార్ట్మెంట్, సివిల్ సంబంధించి, ఎలక్ట్రానిక్స్ సంబంధించి అన్ని డిపార్ట్మెంట్ జ్యూరీస్ మొత్తం తీసుకొచ్చాను నా దగ్గరికి. వాళ్ళు ఒక 20 మంది ఉన్నారు మొత్తం, సూట్ వేసుకొని బౌన్సర్ లాగా వచ్చారు అందరూ నా దగ్గరికి. సో వచ్చి అందరూ వాళ్ళు డిస్కస్ చేసుకున్నాను. నాకు అప్పుడు ఇంగ్లీష్ ఎక్కువ అర్థం కాకపోతుంది, అంటే ఇంగ్లీష్ చిన్నగా మాట్లాడితే నాకు అర్థమవుతుంది, ఫాస్ట్గా మాట్లాడుతుంటే అర్థం కాదు. సో వాళ్ళు డిస్కస్ చేసుకున్నారు, ఇంకేం చేశారో తెలియదు, వాళ్ళు వెళ్ళిపోయారు. నా రెండో రోజు నేను మొత్తం చదువుకున్నాను బ్యాగ్ మొత్తం, అంటే వెళ్ళిపోవాలి కదా మనం ట్రైన్. ఇంకా మధ్యాహ్నం రిజల్ట్ అనమాట, థర్డ్ డే ఆఫ్టర్నూన్ రిజల్ట్ వాళ్ళు స్టేజ్ మీద అనౌన్స్ చేస్తారు. సో నేనేమనుకున్నానంటే సాయంత్రం ట్రైన్ ఉంది నాకు. సో మన ట్రైన్ రైల్వే స్టేషన్లో ఎక్కడైనా ఫుడ్ కొనాలంటే డబ్బులు మన జేబులో పెట్టుకోవాలి, వాటి రియంబర్స్మెంట్ ఉండదు. సో నేనేమనుకున్నానంటే అక్కడ ఫుడ్ ఐటమ్స్ పెట్టాను అనమాట. సో అది తినేసి వెళ్ళిపోదాం అనే మైండ్ సెట్లో ఉన్నాను. అంటే డబ్బులు మిగులుతాయి కదా, ఒక 50 రూపాయలు ఫుడ్ ఇక్కడ తినేసి వెళ్ళిపోతే. సో వెనకాల నుండి ఏం చెప్తున్నాను, వాళ్ళు రిజల్ట్ అనౌన్స్ చేస్తున్నారు. సో మనకేం వస్తుంది అన్ని అసలు ఆలోచనలో లేను నిజం చెప్పాలంటే. బట్ నేను ఎందుకు వెళ్ళానంటే అక్కడ ప్రాజెక్ట్స్ ఎలా జరుగుతున్నాయి, ఏమైనా తెలుస్తుంది కొత్తది, కొత్త కలవచ్చు, పెద్దోళ్ళని కలవచ్చు అనే ఒక ఆలోచనలో ఉన్నాను అన్నమాట. సో అలా అయిపోయిన తర్వాత ఐఐటి ఖరగ్పూర్ ఒకసారి డైరెక్టర్ కలిసాడు అనమాట. నాకు ఇట్లా నార్మల్ నడుచుకుంటే అందరూ ఆయనతో ఫోటోలు దిగుతున్నారు, చాలా మంది ఆయన ఓల్డ్ స్టూడెంట్స్ ఉంటారు కదా సార్. సో ఎవరైనా మన దగ్గరకు వచ్చాడు మరి పెద్దోడు అనుకుంటే అందరూ ఇంత ఫోటో దిగుతున్నారు, మనం కూడా ఒకటి దిగుదామని
వేరే అతనితో దిగాను అనమాట ఫోటో, ఖరగ్పూర్ డైరెక్టర్ గారితో దిగాను ఫోటో. సో దిగిన తర్వాత తన నెంబర్ ఇచ్చారు నాకు, తన పర్సనల్ నెంబర్ నా బుక్ మీద ఒకటి రాసి, ఈ నెంబర్ నాకు కాంటాక్ట్ అవ్వు, అట్లా అప్పుడప్పుడు టచ్ లో ఉండు, నేను మీ ఐఐటి ఖరగ్పూర్ నుంచి, నువ్వు ఐఐటి ఖరగ్పూర్కి ఒకసారి రా, నీకు స్టే అకామిడేషన్ ఉంటుంది, 1 month ఉండు మా దగ్గర, చూడు ల్యాబ్స్ అని అలా చెప్పారు. ఓకే సార్ అన్నాను. సో అలా అయిపోయినప్పుడు మొత్తం అయిపోయింది సార్, ఇంకా మొత్తం ఈవెంట్ మొత్తం కంప్లీట్ కావస్తుంది. లాస్ట్ కి అగ్రికల్చర్ అంటే 4 డిపార్ట్మెంట్స్ వాళ్ళు రిజల్ట్ అనౌన్స్ చేస్తారు అనమాట. ఒకటి అగ్రికల్చర్, ఇంకోటి ఎలక్ట్రానిక్స్, ఇంకా మెకానికల్, కొన్ని బ్రాంచెస్. సో అగ్రికల్చర్ లాస్ట్ అనౌన్స్ చేస్తున్నారు, థర్డ్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, ఫస్ట్ ప్రైజ్ అనౌన్స్ చేస్తారు. ఫస్ట్ థర్డ్ ప్రైజ్ అనౌన్స్ చేస్తారు. సో ఫస్ట్ థర్డ్ ప్రైజ్ అనౌన్స్ చేశారు, సెకండ్ ప్రైజ్ అనౌన్స్ చేశారు. నాకు హోప్స్ పోయింది, లైక్ ఇంకేముందిలే, ఇంకా సరే వెళ్ళిపోదాం అన్నట్టుగా వెళ్ళిపోతున్నాను నేను. సో ఫస్ట్ ప్రైజ్ నన్ను పిలిచారు, అశోక్ ఇన్నోవేటర్ ఫ్రమ్ తెలంగాణ అని చెప్పి అన్నారు. సో నేను వెనకాల ఉన్నాను, వెనకాల ఎక్కడ ఉన్నాను, ఇంకా నేను ఒక్కనే. అందరూ స్టేజ్ మీదకి వెళ్ళేటప్పుడు టీమ్స్ వెళ్ళేవాళ్ళు, గుంపులు వెళ్ళేవాళ్ళు. నేను ఒక్కనే వెళ్తున్నప్పుడు అందరూ షాక్ అయ్యారు, అరే వీడికి ఈ లాంగ్వేజ్ సరిగ్గా రాదు, వీడి బట్టలు సరిగ్గా లేవు, వీడు ఏం లేదు, ఎవడరా వీడు ఎక్కడి నుంచో వచ్చి ఏదో చేస్తున్నాడు ఇక్కడ, ఏం చేశాడు ఇక్కడ కదా అని అప్పుడు వచ్చారు. అంటే నేను అవార్డు తీసుకొని కిందకి వచ్చిన తర్వాత వాళ్ళు అప్పుడు వచ్చారు నా ఇన్నోవేషన్ చూడటానికి. అందరూ కూడా క్యూరియాసిటీతో, ఇదేంటి, ఏం చేసావు నువ్వు, అట్లా అని చెప్పేసి. సో నిజం చెప్పాలంటే అప్పటికంటే ముందు నేను చాలా ఇన్నోవేషన్స్ చేశాను, చాలా మందితో తిరిగాను. నేను ఇంటర్ చదివేటప్పుడే డిస్ట్రిక్ట్ సైన్స్ ఆఫీసర్స్తో, మళ్ళీ డిఈఓస్తో, కలెక్టర్స్తో, వీళ్ళతో ట్రావెల్ చేసేవాడిని నేను. నాకు అంత నేర్చుకున్నా, బట్ ఎక్కడ కూడా గుర్తింపు లేదు, అదికంటే పట్టించుకుంది లేదు. ఇలాంటి వాటికి ఇలా ఉంటుందా, ఇన్నోవేషన్స్ కింద ఎంకరేజ్మెంట్ ఉంటుందా అనేది నాకు తెలియదు. సో అదంతా అయిపోయిన తర్వాత, అవార్డు అయిపోయిన తర్వాత నాకు మొత్తం వణికిపోయాయి చేతులు, ఇంకేం చేయాలి అసలు అంటే మొత్తం కంప్లీట్ కన్ఫ్యూజ్ అయిపోయాను. దీని తర్వాత ఏముంటుంది, ఏం చేయాలి, ఉండాలా వెళ్ళిపోవాలా అనే ఆలోచనలు కొన్ని ఉంటాయి కదా సార్, మనకు ఎవరు గైడ్ చేయలేదు అంతగా. చాలా కన్ఫ్యూజ్ అయిపోయాను. సో వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళు ఏమన్నారంటే, మిమ్మల్ని ప్రెసిడెన్షియల్ హౌస్కి సెలెక్ట్ చేసాం, మీరు ఒక 10 days అక్కడ ఉండాలి అట్లా అని చెప్పారు వాళ్ళు. ఓకే సార్ అని చెప్పాను. సో దాని తర్వాత కొన్ని రోజులకి మళ్ళీ 2019 అయిపోగానే, అది అవార్డు అయిపోగానే బ్రిగేడియర్ సార్తో చెప్పాను, ఇలా సార్ మనకు అవార్డు వచ్చింది, ఫస్ట్ ప్రైజ్ వచ్చిందని. సార్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మరి ఎలానో 2వ రోజు కేటీఆర్ సార్ నుంచి కాల్ వచ్చింది, అంటే మన బ్రిగేడియర్ సార్ రిఫర్ చేశారు అనుకుంటా, నాకు రిఫర్ చేశారని చెప్పారు. సో ఆ కేటీఆర్ సార్ ప్రగతి భవన్ నుంచి నన్ను పిలిచారనమాట. సో నేను అఖిలాక తెలుసు కదా సార్ మీకు, పల్లె సూచన వాలంటీర్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి రాగానే అప్పుడు స్నానం చేయలేదు నేను, అంటే అక్కడి నుంచి డైరెక్ట్గా వచ్చేసాను, 1.5 day జర్నీ కదా. సో అయినా మంచి దూకొని కొంచెం పర్వాలేదు, మంచిగా ఉండాలి కదా. కేటీఆర్ లైఫ్లో ఫస్ట్ టైం కలుస్తున్నాను, అంత పెద్ద గొప్ప వ్యక్తిని మనం టీవీలో చూస్తుంటాం ఎప్పుడు. సో అలాంటి వ్యక్తిని. సో ఈ స్టోరీ అంతా ఎవరికి తెలియదు, అంటే ఇదంతా జరిగింది, ఇప్పుడు గారు కలకత్తా వెళ్ళాడు, అవార్డు వచ్చింది ఇట్లా అని. సో కేటీఆర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ప్రగతి భవన్ పిలిచి సార్ మంచిగా అప్రిషియేట్ చేశారు, ఒక 1/2 hour మాట్లాడారు, మొత్తం మంచిగా చాలా బాగా రెస్పాండ్ అయ్యారు సార్. అంటే చాలా సింపుల్ గా, మరీ ఏదో గర్వం కాకుండా చాలా మంచిగా, నాకు చాలా సంతోషం వేసింది. సో ఫస్ట్ టైం కాబట్టి నాకు తెలియదు ఏం మాట్లాడాలో, ఏం అడగాలో తెలియదు. ఆయన ఏమన్నా క్వశ్చన్స్ అడిగినా అంతగా కొంచెం అటు ఇటు సమాధానం చెప్తుండే అనమాట. సో అదంతా అయిపోయింది. 2వ రోజు మొత్తం పేపర్స్ లో వచ్చేసింది, ఇది ఇంగ్లీష్ పేపర్స్ లో, తెలుగు పేపర్ లో, ఆల్మోస్ట్ అన్ని పేపర్స్ కవర్ అయింది. కొన్ని ఛానల్స్ లో, టీవీలో కూడా ఇచ్చారు. అప్పుడు మా నాన్న ఎవరో చెప్పారు, మా నాన్నకి ఇలా ఊర్లో ఇట్లా మీ పిల్లగాడు ఇలా కేటీఆర్ దగ్గరికి వెళ్ళాడు కదా, మీ పిల్లగాడే కదా ఈ అబ్బాయి, లేకపోతే ఇంక మీ పిల్లగాడిలాగా ఎవరైనా ఉన్నారా అనే ఆ ఫోటోలో ఇట్లా చూపిస్తే మా నాన్న షాక్ అయ్యాడు, ఏంటి అట్లెందుకు వెళ్ళాడు అనేసి. సో మా నాన్న ఫోన్ చేసి, అవును నేను వెళ్ళాను కేటీఆర్ గారి దగ్గరికి, ఇట్లా కలిసాను, ఇట్లా అవార్డు వచ్చింది నాకు అని. సో ఇంకా అదంతా అయిపోయింది సార్. చాలా అంటే ఆ ఒక్క డిసిజన్, ఒక చిన్న డిసిజన్ అన్ని మార్చేస్తుంది. అంటే నేను కలకత్తా వెళ్ళాలి అని పెట్టుకున్నాను, అక్కడ గెలవాలని అనుకోలేదు. కానీ మన ప్రయత్నం మనం 100% చేస్తాం, డెసిజన్స్ కరెక్ట్గా తీసుకుంటే చాలు సార్. ఇంకా దాంట్లో 100% ఎఫర్ట్స్ పెడితే ఒకరోజు కాకుండా డెఫినెట్ గా ఇంకో రోజు గెలుస్తామని నాకు అనిపించింది. చిన్నప్పుడు చాలా యంగ్ ఏజ్ లో వ్యవసాయం స్టార్ట్ చేసావు. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ వ్యవసాయం గురించి ఎలా మాట్లాడేవాళ్ళు ఆ టైంలో? అసలు నీకు వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది? నువ్వు వ్యవసాయం చేస్తున్నప్పుడు నువ్వు విన్న మాటలు ఏంటి? సో అంటే సార్, మా తాతలు కానీ మా అమ్మ నాన్న అందరు కూడా వ్యవసాయమే సార్. వాళ్ళంతా హై ప్రొఫెషనల్స్, అంటే చదువుకున్న వాళ్ళు కాదు అంతగా. మా నాన్న చదువుకుంది 4th class, మా అమ్మ 2nd class ఏమో డ్రాప్ అవుట్, లైక్ అంత చదువుకున్నారు. సో వాళ్ళ పేరు వాళ్ళకి రాయడం తప్పించి ఇంకేం తెలియదు. అంటే వాళ్ళు ఫస్ట్ నుంచి ఎలా ఉంటుందంటే, నేను విలేజ్ లోనే పెరిగాను, ఊర్లో గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. మా అక్క, మా అన్నయ్య, మేమందరం విలేజ్ లోనే. ఇంకా ఏ పని ఉన్నా మేము పొలానికి వెళ్ళి పని చేయాలి, మన అమ్మ నాన్నతో. ఖాళీగా ఉంటే పని చేయాల్సిందే ఖచ్చితంగా, ఎందుకంటే కూలీలు మిగులుతాయి మాకు, లేదా కూలీలు పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి ఆ కూలీలు మిగులుతాయి. సో ఇవన్నీ పనులు చూసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, అందరూ ఒకరిని చూసి ఒకరు ఫాలో అవుతారే కానీ కొత్తదనాన్ని కోరుకోరు ఎవరు కూడా.
అంటే పక్కన రైతు ఏం వేస్తున్నాడు మనం కూడా అదే వేద్దాం, పక్కనోడు కిలో యూరియా వేస్తున్నాడు కాబట్టి మనం కూడా అదే వేసి పడేద్దాం, అది అవసరం ఉన్నా లేకపోయినా అనేది ఒకటి ఉంటుంది. రెండోది ఏంటంటే నేను గట్టి నమ్మేది ఏంటంటే సార్, అన్నిటికీ మన థింకింగే ఇంపార్టెంట్ సార్. అంటే మన ఆలోచన ఇంపార్టెంట్, యాక్షన్స్ కన్నా కూడా ముందు ఆలోచన ఇంపార్టెంట్. మనం గొప్పలం కావాలి, గొప్పగా ఉండాలి అంటే ఇప్పుడు నేను కూడా అనుకోవచ్చు లైక్ అరే నాకేం తక్కువ, నేను మా అమ్మ మా నాన్నతో గినాలు చెప్పుకుండా ఊర్లో కూడా ఉండిపోవచ్చు, ఇవన్నీ నాకెందుకు, రోజుకు ఒక గినాలు చెక్కడానికి పోతే 500 రూపాయలు వస్తాయి నాకు, అంటే గట్లు చెక్కడానికి పోతే పార పట్టుకొని రోజుకు ఒక 500 రూపాయలు వస్తాయి, ఒక 100 రూపాయలు ఖర్చులు పోయినా 400 మిగులుతాయి అని ఇలాగా ఆలోచించుకోవచ్చు. బట్ అది సొల్యూషన్ కాదు సార్. లైక్ అంటే నేను మా అమ్మ మా నాన్న లాగానే ఉన్నాను అనుకోండి, ఆ జనరేషన్ మా అమ్మకి మా నాన్న ఏజ్కి నాకు డిఫరెన్స్ ఉండదు ఇంకా, అంటే ఆ మార్పు అనేది ఉండదు. ఇప్పుడు కలెక్టర్ కొడుకు కలెక్టరే కావాలి, రైతు కొడుకు రైతే కావాలి అని అంటే నా దగ్గర సమాధానం లేదు. సో మనం ఎందుకు గొప్పలం కాకూడదు, మనం ఎందుకు శాస్త్రవేత్తలు కాకూడదు, మనం ఎందుకు కలెక్టర్లు కాకూడదు. అంటే వ్యవసాయం పట్ల ఎలా ఉంటుందంటే సార్, అందరు చూసేది ఏంటంటే డబ్బులే చూస్తారు సార్. అంటే లాభం ఏమొస్తుంది నాకు, నా అప్పులు తీరుతున్నాయా. రైతులు మీకు తెలుసు, మీరు ఏవం జగత్ మూవీ తీసినప్పుడు లైక్ చాలా మెన్షన్ చేశారు చాలా స్టోరీస్ లో, నాకు క్లియర్గా అర్థమైంది. రైతులకు అప్పుల బాధలు చాలా ఉంటాయి. ప్రతి రైతు అప్పు లేని రైతు అంటూ ఉండడు. డాక్టర్ లేని ఊరు అంటూ ఉంటదేమో కానీ అప్పు లేని రైతు అంటూ ఉండదు. సో నాకు ఫస్ట్ నుంచి ఏంటంటే అప్పు అనేది నాకు చాలా భయం. అంటే రైతులందరూ చాలా మంది చూశాను నేను, మా ఊర్లో అప్పులు తీసుకుంటారు, చాలా ఇబ్బందులు పడతారు, ఇంటి ముందుకు వచ్చి మాట్లాడాలి, ఇవన్నీ చాలా సైకిల్ ఉంటుంది. సో నేనేమనుకున్నానంటే వాళ్ళు అప్పులు ఎందుకు చేస్తున్నారు అనేది ఆలోచించాను ఫస్ట్. అంటే వాళ్ళు అప్పులు దేని వల్ల చేస్తున్నారు, లాభం ఎందుకు రావట్లేదు అని. సో దానికి చాలా రీజన్స్ ఉన్నాయి సార్. వడ్లు సరే రేటుకి అమ్మకపోవడం కానీ, ఇటు మీడియేటర్స్ ఉన్నారు కొంతమంది, పురుగు మందుల వ్యాపారంలో కూడా ఉన్నారు, అంటే వీటి వల్ల నష్టాలు జరుగుతున్నాయి. సో ఇవన్నీ చూసి నేను ఏమనుకుంటున్నానంటే మనం దేంట్లో తగ్గించవచ్చు అని అంటే కూలీలు తగ్గించి, కూలీలు అవైలబుల్ తక్కువ ఉంది, అంటే లేబర్ షార్టేజ్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళకి తక్కువ ఖర్చులో మనం టూల్స్ ఎలా ఇవ్వగలుగుతామని ఊర్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం మొదలు పెట్టాను అనమాట. సో రైతులంతా ఎలా ఉంటుందంటే సార్, ఎవరైనా సలహా ఇచ్చేది ఏంటంటే వ్యవసాయం తప్పి ఏదేం చేయాలంటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ ప్రాబ్లం, ఇప్పుడు సపోజ్ గా ఇందాక మీరు చెప్పినట్టు 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఏ గ్రూపులు తీసుకోవాలి, ఏం చదవాలి, హైయర్ ఎడ్యుకేషన్ చాలా బ్రాంచెస్ పెరిగిపోయాయి, చాలా గ్రూపులు పెరిగిపోయాయి, ఏం చేయాలి అని మనం అడిగినప్పుడు నాది కూడా 10th క్లాస్ అయిపోయిన తర్వాత నేను ఎంపీసీ స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి అడిగాను, నా 10th క్లాస్ అయిపోయింది నేను ఎంపీసీ చదువుదాం అనుకుంటున్నానని. తను ఏమన్నాడంటే ఎంపీసీ తప్ప మిగతా ఏ కోర్స్ ఏం చేయన్నాడు. తనకి ఎంపీసీలో ఎక్స్పీరియన్స్ ఉంది 2 years, ఎంపీసీ తప్ప నువ్వు ఇంకోటి ఏ కోర్స్ చేసినా నువ్వు బాగుంటుందని అన్నాడు. బైపీసీ అతని దగ్గరికి వెళ్తే బైపీసీ తప్ప ఇంకేం చేయన్నాడు. సో ఎవరి ప్రొఫెషన్ వాళ్ళకి అనుభవం ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇదే అంటారు, లాసెస్ చెప్తారు మొత్తం, ఇందులో ఇట్లా ఇబ్బందులు ఉంటాయి, ఇబ్బందులు పడలేవు, ఇలా అని చెప్పి అంటారు. ఎందుకంటే ఒకసారి రేట్ వస్తుంది, ఒకసారి రేట్ రాదు, అప్పులు అవుతాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి, ఫ్యామిలీని పోషించాలి, రేపటి రోజున పెళ్లిళ్ళు అవుతాయి, ఇలా ఈ ప్రాసెస్ లో ఆలోచిస్తారు అందరూ. సో అందరు చెప్పేది ఏంటంటే వ్యవసాయం వద్దనే అంటారు సార్. కాకపోతే మనం దాని సింపుల్ వేలో ఎలా చేయాలి అని మన ప్రయత్నం మనం చేస్తున్నాం. ఇంత ఇష్టం నీకు వ్యవసాయం మీద రావడానికి కారణాలు ఏంటి? అసలు వ్యవసాయాన్ని నువ్వు ఎలా చేస్తావు, నీకు అందులో కలుగుతున్న సంతోషం ఏంటి? అంటే సార్ నేను వ్యవసాయం చేస్తానని కాదు, లైక్ మా పేరెంట్స్ చేస్తారు, నేనేం చేస్తానంటే లైక్ అప్పుడప్పుడు పొలానికి వెళ్తుంటాను, ఇంకా చాలా మంది ఫార్మర్స్ కలుస్తుంటాను, కొన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయి, FPOs ఉన్నాయి, వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతాను. ఇప్పుడు నేను ఎలా అంటే సార్ వాళ్ళలో ఉండి నేను పని చేయలేను, లైక్ అంటే వాళ్ళలో ఉండి పని చేసుకుంటూ ఉన్నాను అంటే వాళ్ళలాగానే ఉండిపోతాను నేను. అంటే ఇంకా హైలో చేయలేను, అంటే ఇంకా వేరే టూల్స్లో కానీ ఇప్పుడు వీటిలో కాన్సన్ట్రేట్ చేయలేను. అంటే పొలానికి మందు వేసాం, మందు కొట్టాం, కోసాం, ఇవే ఉంటుంది కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా. బట్ నాకు అంత లేదు. అంటే యాక్చువల్గా మా పేరెంట్స్ చేస్తారు వ్యవసాయం, నేను మొత్తం వీకెండ్స్ అలా వెళ్ళి ఇంటి దగ్గర పొలంలో ఆ పనులు, ఈ పనులు, ట్రాక్టర్ చేయడం, దున్నడం, ఇంకెలాంటి పనులు చేస్తుంటాను. అంతే, ఇప్పటికీ వాళ్ళకి హెల్ప్ చేస్తాను అంతేగాని. బట్ నేను కంప్లీట్గా అగ్రికల్చర్లో అయితే లేను. ఆ ప్రాబ్లమ్స్ అందులో చేసేటప్పుడు ఏ ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయో వాటిని బ్రీఫ్ స్టడీ చేసి వాటిపైన వర్క్ చేస్తాను సార్. అది అంటే అగ్రికల్చర్ ఇంట్రెస్ట్ అంటే ఫస్ట్ నుంచి మనది అదే కాబట్టి ఇంకా అఫ్కోర్స్ దానిపైనే ఉంటుంది సార్. ఇంకా వేరే ప్రొఫెషన్స్ కన్నా కూడా మాకు అలవాటు అయిపోయింది సార్, అది నిజం చెప్పాలంటే. అంటే ఎలా అంటే రోజు మంచినీళ్ళు తాగడం మనకి ఎలా కామనో నాకు ఇంకా అగ్రికల్చర్ పైన వర్క్ చేయడం చాలా కామన్ అయిపోయింది అనమాట. సో ఇంకొక రీజన్ అంటే ఏం లేదు. కాకపోతే చాలా మంది ఇప్పుడు మనం ఫేస్ చేసే ప్రాబ్లం 10 మంది ఫేస్ చేస్తున్నప్పుడు దాన్ని ఇంకా సాల్వ్ చేయాలనిపిస్తుంది మనకి. అంటే మనం ఒక్కళ్ళమే కాదు, ఇంకా చాలా మంది ప్రాబ్లమ్స్ ఉన్నారు కాబట్టి, చాలా మంది ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి వాటిని సాల్వ్ చేస్తే ఇంకా మస్తు మజా వస్తుంది. లైక్ ఎందుకంటే చాలా మంది ఉన్నారు కదా సార్, మనమే కాదు, సో మనతో పాటు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా చేయాలనిపిస్తుంది సార్. అలా మనం ఒక్కరికైతే అడ్జస్ట్ అవ్వగలుగుతాం. మన చుట్టూ చాలా మంది ఉంటారు, నీతో పాటు నీ క్లాస్మేట్స్ చాలా మంది ఉంటారు, అందరికీ కూడా ఇవే ప్రాబ్లమ్స్ కనబడి ఉంటాయి కూడా. కానీ
వ్యవసాయంలో ఉన్న ప్రాబ్లమ్స్ ని నువ్వు సాల్వ్ చేయడానికి, ప్రాబ్లమ్ సాల్వింగ్ అనేది నీకు నచ్చింది, అది చేసావు, అందులో వ్యవసాయాన్ని నువ్వు చుట్టూ చూసావు కాబట్టి దాన్ని ఎంచుకున్నావు. మరి చుట్టూ ఉన్న వాళ్ళకి వ్యవసాయంలో ఉన్న ప్రాబ్లమ్స్ కనిపించలేదా, లేదా వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ రాలేదా నీ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ కి? దేని వల్ల వాళ్ళు ఈ రంగం పట్ల ఎక్కువ మంది రావట్లేదు, వ్యవసాయంలోకి యంగర్ జనరేషన్ ఎందుకు రావట్లేదు అని అంటే నీ ఆలోచన ఏంటి? నువ్వేమనుకుంటున్నావు? కారణం ఏంటి? అంటే సార్ ఇప్పుడు చాలా మంది అందరికి ఒకలాగా ఉండదు సార్. అంటే ఆలోచన విధానం కానీ ఇప్పుడు అందరి ఇష్టాలు కూడా ఒకలాగా ఉండవు. ఒకళ్ళకి ఆ, ఇంకేదో చేయాలని ఉంటుంది, ఒకరికి మ్యూజిక్ బ్యాండ్ పెట్టాలని ఉంటుంది. అయితే అందరికి డిఫరెంట్ డిఫరెంట్ ఇష్టాలు ఉంటాయి ఇప్పుడు చాలా మందికి. సో అంతేగాని ఎందుకంటే ఓల్డెన్ డేస్ లో మా తాతయ్య వాళ్ళు ఉన్నప్పుడు అంటే నా చిన్నప్పుడు మా ఊర్లో అన్ని వృత్తులు అంటే ఇప్పుడు కోర్సెస్ అయిపోయాయి, అవి ఆన్లైన్ కోర్సెస్ అయిపోయాయి. కానీ అప్పుడు మా ఊర్లో మేము ప్రాక్టికల్ గా నేర్చుకునే వాళ్ళం. కార్వింగ్ ఉంటుంది, అది వడ్రంగి వాళ్ళు అంటే వడ్లు చెక్కలు చేస్తారు కదా సార్, వడ్లోళ్ళు అంటారు. వాళ్ళు చెక్కని చేసి కార్వింగ్ చేస్తారు, వుడ్తో అన్ని బిల్డ్ చేస్తారు. వాళ్ళు డోర్స్ బిల్డ్ చేస్తారు, ఇంకా అన్ని ఆ డిజైనింగ్ మొత్తం వాళ్ళు చేస్తారు. వాళ్ళు ఏం చదువుకోలేదు. పాటరీ ఉంటుంది, కుండలు వాళ్ళకి తెలుసు, మట్టితో ఎన్ని డిజైన్ చేయాలి, ఏం చేయాలి తెలుసు. కటింగ్ ఉంటుంది, బార్బర్ మంగళవాళ్ళు ఉంటారు, మీకు పద్మశాలి ఉంటారు, బట్టలు కుట్టేవాళ్ళు, వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కుడతారు. మ్యూజిక్ మన ఎస్సీ వాళ్ళు బ్యాండ్ వాంచుతారు, ఎవరైనా చనిపోయినప్పుడు వచ్చి బ్యాండ్ వాంచుతారు, లేదా పెళ్లిళ్ళకి మ్యూజిక్ వాంచుతారు, మీకు తెలిసే ఉంటుంది. అన్ని వృత్తులు మన ఊర్లోనే ఉన్నాయి సార్, బేసిక్స్ అనేవి. ఇప్పుడు ఒకవేళ మెడికల్ ఫీల్డ్కి ఎవరైనా వెళ్ళాలి అని అంటే ఊర్లో ఆశా వర్కర్స్ ఉంటారు, ఆర్ఎంపీస్ ఉంటారు. వీళ్ళ నుంచి మనం అట్లీస్ట్ ఒక చిన్న బేసిక్స్ నేర్చుకోవచ్చు, టేస్ట్ చేయొచ్చు. సివిల్ ఇంజనీర్ కావాలా, సుధార్ మేస్త్రి దగ్గరికి వెళ్ళి బేసిక్స్ నేర్చుకో ఫస్ట్ 10 రోజులు వెళ్ళి. ఎందుకంటే మీరు ఇందాక అన్నప్పుడు తెలియాలి సార్, అట్లీస్ట్ చిన్న టచ్ ఉండాలి మనిషికి దాంతో, దాని మీద, ఆ పని మీద. అప్పుడు వాడు డిసిజన్ తీసుకోగలుగుతాడు, మనం ఏం చేయాలి ఏం చేయకూడదు. రేపు 10th క్లాస్ అయిపోయిన తర్వాతనో ఇంటర్ అయిపోయిన తర్వాతనో ఆ ప్రొఫెషన్ ఏంటి అనేది స్కూల్ లెవెల్లో ఉన్నప్పుడు ఇవన్నీ టచ్ ఉండాలి మనిషి. ఓకే, మీరు టీమ్ మేనేజ్మెంట్ అంటారు. టీమ్ మేనేజ్మెంట్ ఇప్పుడు బాగా ఫేమస్ అయింది ఆ వర్డ్. సో టీమ్ మేనేజ్మెంట్ మా ఊర్లో నా చిన్నప్పుడే చూశాను. ముఠా మేస్త్రి ఒక ఆమె ఉంటుంది, ఆమె కింద 40 మంది ఉంటారు. ఆమె ఏం చదువుకోలేదు, ఆడామే. ఒక ఆడామె 40 మందిని మెయింటైన్ చేస్తుంది, హ్యాండిల్ చేస్తుంది. ఆ 40 మందిలో ఎవరు ఎక్కడ పని చేస్తారు, ఎవరు ఎక్కువ పని చేస్తున్నారు, ఎవరు తక్కువ పని చేస్తారో ఒడ్డు నిలబడి చూసి చెప్తుంది ఆమె. 4 రోజులకి 4 ఎకరాలు కంప్లీట్ కావాలని 4 ఎకరాలు ఆన్ ది స్పాట్ కంప్లీట్ చేసి కూర్చుంటుంది ఆమె. ఆమెను మించిన టీమ్ మేనేజ్మెంట్ నాకు ఎవరు కనిపించలేదు, చెప్తున్నాను. సో చాలా మంది ఉన్నారు విలేజ్ లోనే, మనకి అన్ని ఉన్నాయి. ఇప్పుడు మన ఫుడ్ ఇండస్ట్రీని మనం చూసుకుంటే, ఫుడ్ విలేజ్ లో చేసినంత గొప్పగా నీకు ఎక్కడ చేయరు. పచ్చళ్ళ కానించి ఏదైనా, ఇంకా కారపూస కానీ లేకపోతే అప్పాలు కానీ ఇంకా ఏ లడ్డూలు కానీ ఏం చేసినా విలేజ్ లో వాళ్ళు చేసినట్టు ఇంకెవరు చేయలేరు. పికిల్స్ బాగా ఫేమస్. చిన్న పికిల్ బిజినెస్ పెట్టుకొని కోట్లలో టర్న్ ఓవర్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మీకు తెలుసు. అంటే అందరి ఇంట్రెస్ట్ ఒక వైపు ఉండదు సార్. అంటే కొంచెం మందికి కొంచెం ప్రాబ్లమ్స్ చూస్తారు, కానీ చెయ్యాలి అనుకుంటారు కానీ వదిలేసి వెళ్ళిపోతారు. వేరే దాని మీద కొంచెం మందికి అలా వెళ్ళిపోతారు. కొంచెం మంది ఒకే దాని మీద ఫిక్స్డ్ అయి ఉంటారు. కొంచెం మంది ఏంటంటే డబ్బులే సార్ మెయిన్, అంటే డబ్బులు చూస్తారు. మాకు ఆదాయం రావట్లేదు కదా, ఆదాయం రానప్పుడు మేము దీన్ని ఎందుకు చేయాలి అనేది పెట్టుకుంటారు. కొంచెం మంది ఏముంటుందంటే సంతోషం, వ్యవసాయం చేస్తే మాకు సంతోషం వస్తుంది, మంచి జరుగుతుంది, లైక్ అంటే పొలానికి వెళ్తే మాకు చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది, లైక్ మీలాంటి వాళ్ళు. ఇలా ఉంటుంది. అందరూ ఎందుకు చేయరంటే నా దగ్గర ఆన్సర్ లేదు సార్ యాక్చువల్లీ. బట్ కొంచెం మంది మాత్రం నాతో వర్క్ చేయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సార్. అదే అశోక్, నేను కూడా నీతో పాటు పనిచేస్తాం అని చెప్పేసి. ప్రాబ్లమ్ సాల్వింగ్ అని అంటే అందరికి డిఫరెంట్ స్ట్రీమ్స్ లో ఉంది సార్ ఇంట్రెస్ట్. కాకపోతే నేను అదే అంటాను ఏంటంటే, ఒకటి చేస్తున్నారని మనం బ్లైండ్ ఫాలో అవడం కూడా కరెక్ట్ కాదని నేను అంటాను. అంటే ఇప్పుడు నేను ఇది చేస్తున్నాను కాబట్టి వాడు చేసే వన్ వదిలేసి నాతో వచ్చి పని చేయాలని నేను చెప్పను, నాలాగా పని చేయాలి, నాలాగా ఆలోచించాలని కూడా నేను చెప్పను. వాళ్ళకున్న ఫీల్డ్ లో ఏదైతే ఉందో, లైక్ వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు దాంట్లో 100% ఉండి ఎదగాలని కోరుకుంటాం సార్. బట్ నాకు తెలిసిన దాని ప్రకారం నా ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. లైక్ వ్యవసాయంలో మనకు తెలియంది నేర్చుకుంటున్నాను, కొత్తది నేర్చుకుంటున్నాను. ఎందుకంటే అన్నిటికంటే ముందు నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సార్. అంటే ఏం చేసినా చెయ్యకపోయినా నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఫుడ్ తింటే అంత ఇంపార్టెంట్, నేర్చుకోవడం కూడా అంత ఇంపార్టెంట్ అని నమ్ముతాను నేను. అమ్మా నాన్నల సపోర్ట్ ఎలా ఉండేది మొదటి నుంచి కూడా? అండ్ ఇప్పుడు సపోర్ట్ ఉంటుంది, ఇప్పుడు అవార్డ్స్ ఉన్నాయి, ఇవన్నీ ఓకే. కానీ మొదట్లో నీకు కొత్తగా చేయాలి అనుకున్నప్పుడే సమస్యలు వస్తాయి. అవునవును. ఇంకొకరితో ఫాలో అయినప్పుడు నీకు ఓకే, వాడు వెళ్తున్నంత వరకు నువ్వు వెళ్తూ ఉంటావు. కొత్తగా చేస్తున్నప్పుడు నీకు చుట్టూ సపోర్ట్ వస్తుందా రాదా అనేది
ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒకవేళ నీకు ఇంట్లో సపోర్ట్ వస్తే, ఇంట్లో సపోర్ట్ ఎలా ఉండేది? అంటే సార్ మా అమ్మ నాన్న విలేజ్ లో ఉన్నారు, ఆ కల్చర్ మొత్తం తెలుసు. వాళ్ళది ఎలా ఉంటుందంటే ఊర్లో హయ్యర్ క్యాస్ట్ కానీ లేకపోతే బాగా సంపాదించిన వాళ్ళు కానీ, అంటే సర్పంచ్ కానీ లేకపోతే రెడ్డిస్ కానీ, అంటే సపోజ్ తప్పుగా అనుకోకండి, అంటే మన ఊర్లో అలా గొప్పగా చూస్తారు. వాళ్ళు కొంచెం గొప్ప వాళ్ళు మనకన్నా అనే ఉద్దేశం ఉంటుందన్నమాట. సో వాళ్ళ పిల్లలు ఏం చదువుతూ మన వాళ్ళు కూడా అదే చదవాలి, వీళ్ళు కూడా అదే దారిలో వెళ్తారు, గొప్ప వాళ్ళు అవుతారు. యూనో అంటే కాపీ పేస్ట్ ఉంటుంది ఇక్కడ. లైక్ మా అమ్మ నాన్నకి అందరూ ఎడ్యుకేషన్ పర్పస్ తెలియదు. అంటే వాళ్ళు కూడా, మా ఫ్యామిలీలో కూడా అంతమంది హైయర్ ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళు లేరు. అంటే అంత అనుభవజ్ఞులు కానీ ఎడ్యుకేషన్ పర్పస్ లో అంత లేదు. వాళ్ళు జాబ్స్ చేసుకొని ఉంటున్నారు, ఏదో చిన్న చిన్న జాబ్స్ కానీ అలా. బట్ వాళ్ళు ఏంటంటే పక్కన వాళ్ళు ఇంకా చెప్తారు సార్. మా నాన్న కానీ మా అమ్మ కానీ లైక్ వాళ్ళు ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఏ తల్లిదండ్రులకైనా వాళ్ళ పిల్లలు బాగుండాలనే ఉంటుంది సార్. అంటే ఇబ్బంది పడకూడదు, మాలాగా వాడు కష్టపడకూడదు అనేది ఉంటుంది. సో అలా ఆ ఉద్దేశంతో వాళ్ళ ప్రాస్పెక్ట్, వాళ్ళు ఆలోచించిన విధానం ప్రకారం వాళ్ళు ఏమంటారంటే వాళ్ళ చదువుకుంటే నువ్వు బాగుపడతావు, వాళ్ళలాగుంటే ఇలా అయిపోతావు, వాళ్ళలాగుంటే నువ్వు కానిస్టేబుల్ జాబ్ కొడతావు, వాళ్ళలాగుంటే నువ్వు ఎస్ఐ జాబ్ కొడతావు, ఇలా ఉంటుందన్నమాట. బట్ అందుకే నేను ఏం చేస్తానంటే, మీరు అన్నట్టు ఫస్ట్ లో మనకి ఎవరు ఉండదు. లైక్ అంటే ఎలా ఉంటుందంటే మనకే నమ్మకం ఉండదు సార్. ఒక్కొక్కసారి మనం ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు అరే మనం ఏమైపోతామో ఏమో. ఎందుకంటే మనకంటే ప్రీవియస్ పర్సన్స్ చాలా మంది ఉంటారు ఈ ఫీల్డ్ లో ఉన్నవాళ్ళు. నాకంటే ఇన్నోవేటర్లు ఉన్నారు, నాకంటే ముందు చాలా మంది పెద్ద పెద్ద ఇన్నోవేటర్లు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం గల్ల చంద్రశేఖరరావు గారిని తీసుకున్నా కానీ అందరూ అలా సక్సెస్ ఉండరు. కొంచెం మంది చాలా నష్టపోతారు, కొంచెం మంది అప్పులు పాలవుతారు, కొంచెం మంది చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తుంటారు అనమాట. అవన్నీ నాకు తెలుసు. అంటే అందులో దిగేటప్పుడు మనం అవన్నీ తెలుసుకొని వస్తాం. చేసేటప్పుడు అరే ఎట్లా ఉంది ఏంటి, ఎవరైనా ఎలా ఉంది, మనకే ఆ భయం ఉంటుంది అనమాట. మనకే అంత కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఒక్కొక్కసారి మనమే కాన్ఫిడెన్స్ కోల్పోతాం. అప్పుడు ఏం చేస్తానంటే నేను లైక్ అందుకే నేను ఏం చేశాను అని అంటే ఎవరికి చెప్పుకోకుండా పని చేశాను. ప్రోగ్రెస్ పని నేను కలకత్తా వెళ్ళి వచ్చిన దాకా ఎవరికి తెలియదు. అదే తెలుసుంటే నేను నిజంగానే వెళ్ళకపోయేవాడిని. కలకత్తా వెళ్తున్నాను నేను 10 మందికి చెప్పుకుంటే ఖచ్చితంగా వెళ్ళకపోయేవాడిని. ఎందుకంటే అప్పటికి ఒక 2-3 చెప్పి చూశాను. వాళ్ళు ఏమన్నారంటే కలకత్తా అంటే మన స్టేట్ కాదు, వేరే స్టేట్, అక్కడికి వెళ్తే నేను కిడ్నాప్ చేస్తాను, నువ్వు ఒక్కడికి వెళ్తున్నావు, ఎత్తుకెళ్తే నీ కాడ ఫోన్ లేదు, ఇలా ఉంటుంది. అవన్నీ మనకి మైండ్ లో అయిపోయి మనం భయపడతాం. ఇంకా భయపడి వెళ్ళకోకుండా ఉంటాం. కొన్నిసార్లు ఏమీ తెలియకుండా పని చేయడమే మంచిది సార్. ఎప్పుడైతే అన్ని తెలిసి మనం పని స్టార్ట్ చేస్తాం అది పోద్ది. కొన్నిసార్లు నాకు అదే అనిపించింది అలా సార్. అంటే ఇప్పుడు మా అమ్మ వాళ్ళు ఏంటంటే సార్ వాళ్ళది ఇంకా ఇదే ఉంటుంది సార్, లైక్ అంటే వాడు బాగుండాలి అనేదే ఉంటుంది. సో అందుకే మనం ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్ ఎవరికి చెప్పకూడదు. మనం కష్టపడి పని చేసుకోవాలి. చిన్న చిన్న ఎవరికైనా సలహాలు కావాలంటే సలహాలు తీసుకోవాలి, ఏమైనా హెల్ప్ కావాలంటే ఎవరైనా హెల్ప్ తీసుకోవాలి. కానీ ఎవరికి చెప్పుకోకూడదు ప్రతిదీ. లైక్ నేను చేస్తున్నాను, ఇది అయిపోతుంది ఇట్లా అని చెప్పేసి. అది అయిపోయినాక చెప్తే బాగుంటుంది. అందుకే నేను ప్రోగ్రెస్ లో ఉన్నప్పుడు ఎవరికి ఏం చెప్పను, అది అయిపోయినాకే చెప్తాను చాలా సార్లు. అలా చాలా కష్టపడ్డావు, నీకు అవార్డ్స్ వచ్చాయి, రికగ్నిషన్ వచ్చింది, ఇంటి నుంచి సపోర్ట్ వచ్చింది, చుట్టూ ఉన్న వాళ్ళ నుంచి సపోర్ట్ వచ్చింది. సో ఆర్ యూ హ్యాపీ నౌ? ఇప్పుడు నీకు అన్ని విధాలుగాను నీకు హ్యాపీగా ఉందా? నీ వర్క్ ఏం చేస్తున్నావు ఇప్పుడు? నీ వర్క్ లో నీకు హ్యాపీనెస్ ఎలా ఉంటుంది? అంటే వర్క్ లో అంటే ఇప్పుడు నేను ప్రెసెంట్ టీ వర్క్స్ లో చేస్తున్నాను సార్. అది ఇండియాస్ లార్జెస్ట్ ప్రోటోటైపింగ్ సెంటర్ అనమాట. సో దాంట్లో వర్క్ చేస్తాను. అందులో కూడా సేమ్ ఇది రిలేటెడ్ ఉంటుంది. మనం బిల్డ్ చేయడం, కొత్త కొత్త టూల్స్ కానీ మిషన్స్ బిల్డ్ చేయడం ఉంటుంది, నేర్చుకోవచ్చు. అందులో చాలా ఇంజనీర్స్ ఉన్నారు చాలా మంది. ఇంకా వీకెండ్ ఇంటికి వెళ్తాను. సాటర్డే సండే నాకు లీవ్ ఉంటుంది. ఫ్రైడే ఈవినింగ్ బస్ ఎక్కితే సాటర్డే మార్నింగ్ మా ఇంటి దగ్గర దిగుతాను మా ఊర్లో. దిగేసి ఊర్లో 2 days పని చేసుకుంటాను. ఊర్లో ఒక ఫ్యాబ్రికేషన్ పెట్టుకున్నాను చిన్నది, లైక్ సెట్ చేసుకున్నాను. ఇంకా మిషన్స్ కావాలంటే అక్కడే బిల్డ్ చేస్తాను. ఇంకా ఫార్మర్స్ తో టెస్టింగ్ ఏమన్నా టెస్టింగ్ చేస్తాను. అంటే నేను ఇప్పటికీ ఏం ఫీల్ అవుతానంటే ఇది స్టార్టింగ్ మాత్రం, ఇది చాలా చిన్నది. మనం వేసిన అంటే ఇప్పటికీ చిన్న స్టెప్ రీచ్ అయ్యాం మనం. ఇంకా 99% ఉంది చేయాల్సింది అనే ఆలోచనే ఉంటుంది సార్. ఇంకా చాలా చేయాలి సార్. అంటే ఒకటి ఏంటంటే మనం కొంచెం స్టేబుల్ ఉండాలి సార్. అందరికి మంచి చేయాలంటే ముందు మనం మంచిగా ఉండాలి కదా సార్. అది ఇన్ని రోజులు అది కేర్ చేయలేదు అనమాట యాక్చువల్గా. లైక్ మనది ఏమైనా పర్లేదు అనేలాగా అన్ని చేసుకుంటూ వెళ్ళిపోయాము. సో దేనికైనా ఒక ప్లాన్ ప్రొసీజర్ ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వకుంటూ చేయాలి సార్. ఇంకా మనకి ఉన్న ప్రొఫెషన్స్ చాలా తక్కువ, అంటే తెలిసిన ప్రొఫెషన్స్ చాలా తక్కువ. డాక్టర్, ఇంజనీర్ ఇలా మెయిన్ స్ట్రీమ్ ప్రొఫెషన్సే ఉంటాయి, కానీ మిగతా ప్రొఫెషన్స్ గురించి అందరికీ పెద్దగా తెలియదు. నువ్వు బై ప్రొఫెషన్ అండ్ ఇన్నోవేటర్. అసలు ఇన్నోవేటర్ ప్రొఫెషన్ అంటే ఏంటి? ఎవరు ఇన్నోవేటర్స్ కాగలరు? ఆ ప్రొఫెషన్ లో వర్క్ ఎలా ఉంటుంది? అంటే సార్ దీనికి కొన్ని స్టెప్స్ ఉంటాయి సార్. స్టెప్స్ అంటే నాకు అర్థమైంది, నేను అనుకున్నాను అనమాట. ఇప్పుడు ఇన్నోవేటర్ అంటే ఎవరైనా కాగలుగుతారు సార్.
అది పెద్ద ప్రాబ్లం కాదు. అంటే ప్రాబ్లం సాల్వ్ చేయాలి అనే థాట్ ఎవరికి వచ్చినా వాళ్ళు అయిపోతారు. కాకపోతే మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడు ఐడియా వస్తుంది సార్, ఒక ప్రాబ్లం ఉంది, పెద్ద ప్రాబ్లం ఉంది, చాలా మంది ఫేస్ చేస్తున్నారు, దాన్ని మనం సాల్వ్ చేయాలి. దానికి ఫస్ట్ గ్రౌండ్ నుంచి పై దాకా అంత స్టడీ ఉండాలి సార్. అంటే స్టడీ చేయాలి, దీనికి ఇంతకుముందు ప్రీవియస్ మార్కెట్లో ఏమైనా ఉన్నాయా అంటే. ఇన్నోవేషన్ అంటే ఉత్త ఇన్నోవేషనే కాదు సార్, చేసాము పక్కన పెట్టేసాము అనేది కాదు. అది ఎంతమందికి ఉపయోగపడుతుంది, దాన్ని మార్కెట్కి ఎలా తీసుకెళ్ళగలగాలి, అంటే 10 మందికి ఎలా రీచ్ చేయాలి దాన్ని. అంటే స్టేజ్కి మనకి ఆల్రెడీ కాంపిటీషన్ వస్తూనే ఉంటుంది సార్. అంటే కాంపిటీషన్ అంటే మనకి కాంపిటీషన్ వస్తుంటుంది, మనకి క్వశ్చన్స్ వస్తుంటాయి. మనం 10 మందికి ఇచ్చి యూజర్ ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నప్పుడు ఆటోమేటిక్ క్వశ్చన్స్ వస్తూనే ఉంటాయి, వాళ్ళు ఇచ్చే సలహాలు వేరే ఉంటుంది, దాని ప్రకారం దీన్ని మార్చాల్సి ఉంటుంది. అంటే ఇన్నోవేటర్స్ లో కూడా చాలా మంది ఉన్నారు సార్, డబ్బులు ఉన్న ఇన్నోవేటర్స్ ఉన్నారు, డబ్బులు లేని ఇన్నోవేటర్స్ ఉన్నారు. డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఫ్రీలాన్సింగ్ ఎవరైనా తీసుకొని వాళ్ళ ఐడియాని డెవలప్ చేయించుకుంటారు. కొంచెం మంది అలా కూడా చేస్తారు. అంటే ఇంజనీర్స్ ని హైర్ చేసుకుంటారు, మెకానికల్ ఇంజనీర్స్ కానీ ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి డబ్బులు ఇస్తారు, వాళ్ళ ప్రాజెక్ట్స్ చేయించుకుంటారు వాళ్ళ ఐడియా. బట్ మనది ఎలా ఉంటుంది అని అంటే టాప్ టు బాటమ్ మనమే నేర్చుకుంటాం. ఇప్పుడు ఒక ప్రాజెక్ట్ సపోజ్ గా ఒక ట్రాక్టర్ తయారు చేయాలనుకోండి, ట్రాక్టర్ లో ఎన్నో ఉంటాయి, ఎన్నో డిపార్ట్మెంట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి. మెకానికల్ ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ ఉంటుంది, డిజైనింగ్ ఉంటుంది, ఇంకా హైడ్రాలిక్ సంబంధించి హైడ్రాలిక్ ఇంజనీరింగ్ ఉంటుంది, దానికి సపరేట్ ఉంటుంది. సో ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ కూడా మేము నేర్చుకుంటాం. నేనైతే అంతే చేస్తాను, వాటి బేసిక్స్ అయినా నేర్చుకుంటాను, అట్లీస్ట్ అన్ని సంబంధించి తెలుసుకుంటాను అనమాట. ఒక మిషన్ ఎలా కనిపించాలి, యూజర్కి ఎలా ఉండాలి, తను యూజ్ చేయగలుగుతాడా లేదా, ఈజీగా ఆపరేట్ చేయగలగాలి. సో వీటిలో చాలా తీసుకొని చేస్తాం సార్. ఇవన్నీ తెలుసుకోవాలి మనం, చిన్నగా ప్రతి ఒక్కరు తెలుసుకుంటారు. ఇన్నోవేటర్ అనేది ఎవరైనా కాగలుగుతారని నా ఆలోచన సార్. ఎందుకంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి అనే థాట్ వచ్చినప్పుడే వాళ్ళు డెఫినెట్ గా అవుతారు. కానీ చాలా మంది ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనే పెట్టుకుంటారు, కానీ దానిపై వర్క్ చేయరు, అంతే సార్. నీ వర్క్ చిన్నప్పుడు పొలాల్లోనే ఎక్కువసేపు చేసావు. సో ఆ పొలంలో పనిచేసేటప్పుడు మనం ఒక పని మీద పని చేస్తూ ఉంటే మనకి చుట్టూ ఉన్న ఎన్నో విషయాలు మనకి అబ్జర్వ్ చేస్తాము. ఆ అబ్జర్వ్ చేసిన వాటిలో కొన్ని మనకి ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి కూడా. ఎగ్జాంపుల్ ఒక సీతాకోచం కావచ్చు, లేదా ఇంకొక దూరంగా జరుగుతున్న ఇంకొక యాక్టివిటీ కావచ్చు. ఇలాంటి డిస్ట్రాక్షన్స్ మధ్యలో నువ్వు ఫోకస్ గా ఒక పని మీద ఎలా, అంటే ఒక ప్రాబ్లం ని ఎలా ఎక్కువసేపు ఆలోచించగలిగి దానికి సొల్యూషన్ తీసుకురాగలి, దాన్ని నువ్వు ఎలా హ్యాండిల్ చేసావు? నువ్వు ఫోకస్ గా పనిచేయడానికి పొలంలో ఎలాంటి మెథడ్స్ నువ్వు పర్సనల్ గా ప్రాక్టీస్ చేస్తావు? అంటే నేను ఫస్ట్ థింగ్ ఏంటంటే సార్, ఇప్పుడు మనకి అంతగా అవగాహన లేదు కదా సార్. నాకైతే మెకానికల్ పర్పస్ లో ఫస్ట్ లో అంత అవగాహన లేదు, ఇప్పుడు కొంచెం చేస్తాను. ఫస్ట్ ఎలా ఉంటుందంటే సార్, చాలా మందికి నాకు తెలియదు, అందరూ ఎలా ఉంటారో నాకు తెలియదు సార్. బట్ నాది ఎలా ఉంటుందంటే, ఒకటి చేయాలి అన్నప్పుడు దానికి అతుకుపోతాం సార్ నేను. ఇంకా అంటే పక్కన ఏవి నాకు అంతగా కనిపించవు. అంటే ఒకటి చేయాలి అని టార్గెట్ పెట్టుకున్నప్పుడు డెఫినెట్ గా అది అయిపోయేలాగా చేస్తాను నేను. అంటే ముందే ప్లాన్ చేసుకుంటాను దాన్ని, అంటే ఈ స్టెప్ అయితే ఈ ప్రొసీజర్ ఈ పని అయిపోతుంది. ఇప్పుడు దాన్ని ఫస్ట్ భాగాలుగా విడదీసి ఫస్ట్ ఇది ఇక్కడ చేయాలని పెట్టుకుంటాం. అది కాకపోతే దానికి ఆల్టరేషన్ ఇంకొకటి పెట్టుకుంటాం. అంటే డిస్ట్రాక్షన్స్ అంటే చాలా విషయాలు చాలా జరుగుతుంది సార్. లైక్ అంటే ఇప్పుడు నేను ఇంటికాడ ఏమైనా ఫ్యాబ్రికేషన్ కానీ ఏమైనా చేస్తున్నప్పుడు, ఒక టూల్ డెవలప్ చేస్తున్నప్పుడు ఎవరో పవర్ ఆఫ్ చేస్తారు. లైక్ అంటే మీ వల్ల మాకు డిస్టర్బెన్స్ అవుతుంది అనేది చెప్తారు కొంచెం మంది ఎంకరేజ్ చేస్తారు, కొంచెం మంది కంప్లైంట్ చేస్తారు. కొంచెం మంది రీసెంట్ గా అయితే నేను పని చేసుకుంటున్నప్పుడు నా మీద కంప్లైంట్ చేశారు, సౌండ్స్ వస్తున్నాయి అప్లికేట్ చేస్తున్నప్పుడు అని. కరెంట్ పని చేయించారు 2 days మా ఇంటికి. సో అంటే ఇలా చిన్నవి జరుగుతుంటాయి సార్. అంటే వాళ్ళు తెలియక చేస్తుంటారు ఇవన్నీ. దాంతోపాటు అంటే మనం అనుకున్న టార్గెట్ అయితే ఖచ్చితంగా సార్. నాది ఎలా ఉంటుందంటే, ఒకటి అనుకున్నామంటే నేను అన్నం కూడా సరే ఇదేనా, నిజం చెప్తున్నాను. నేను ఒక పని చేస్తున్నప్పుడు, ఒక పనిలో ఉన్నప్పుడు నాది ఎలా ఉంటుందంటే, నేను ఫుడ్ అసలు సరిగా పట్టించుకోను. నేను కరోనా ఎంత క్రిటికల్ స్టేజ్ మీకు తెలుసు. ఫస్ట్ లో 2019 లో ఫస్ట్ వేవ్ వచ్చింది కదా సార్. మీరు నమ్మరు, లాక్డౌన్ వచ్చి మొత్తం బంద్ అయిపోయింది. అంత బంద్. మా ఊరు నుంచి దగ్గర 4 hours జర్నీ హైదరాబాద్ కు. ఆ టైంలో కరోనా స్టార్ట్ అయినప్పుడు ఇంట్లో కొంచెం బోర్ కొడుతున్నప్పుడు నేను అంటే ఒక మిషన్ ఆల్రెడీ అనుకున్నాను ఒకటి చేయాలి అని, పెద్ద మిషన్. అప్పటికి నాకు మెకానికల్ పర్పస్ లో అంత నాలెడ్జ్ లేకుండా ఉంది. అయినా కానీ కొంచెం దాన్ని స్టడీ చేసి యూట్యూబ్స్ లో కొంచెం నేర్చుకొని, కొంచెం అటు ఇటు వాళ్ళతో ఇన్నోవేటర్లతో మాట్లాడి వాళ్ళ ఫీడ్బ్యాక్స్ తీసుకొని, కరోనా టైంలో అంత క్రిటికల్గా ఉన్నప్పుడు బండ్లు ఏమి అవైలబుల్ లేనప్పుడు నేను హైదరాబాద్ వచ్చాను సార్. హైదరాబాద్లో నా చుట్టాలు కూడా లేరు. నేను హైదరాబాద్ లో బాలనగర్, రాణిగంజ్ అని ప్లేసెస్ ఉంటాయి, ఇక్కడ ఇండస్ట్రియల్ ఏరియా. ఇందులో మీకు మిషన్స్ పార్ట్స్ కానీ ఇవన్నీ దొరుకుతాయి.
ఆ టైంలో నాకు ఆ డబ్బులు లేకపోయినా నేను కొంతమంది కాంటాక్ట్ అయ్యి కొంతమంది డబ్బులు అరేంజ్ చేసుకొని ఒక 30,000 ఇక్కడికి వచ్చి పార్ట్స్ కొనుక్కొని తీసుకొని వెళ్ళాను ఇంటికి. నేను ఫుడ్ సరిగ్గా తినేవాడిని కాదు, ఓన్లీ కూల్ డ్రింక్స్ తాగేవాడిని, 20 రూపాయలు థమ్స్అప్ తాగేవాడిని, తాగి పని చేసుకునేవాడిని. మీరు నా ఫొటోస్ ఉన్నాయి కరోనా టైంలో నేను వర్క్ చేసినవి, మీరు అవి చూస్తే ఎవడరా వీడు ఇలా ఉన్నాడు అంటారు. నేను పని చేసేటప్పుడు షర్ట్ కూడా వేసుకోను, అంత అట్లా అయిపోతాను పని. ఇంకా అది డిస్ట్రాక్షన్ అనేది నో లిమిట్ సార్. ఇంకా నన్ను ఎవరు ఆపలేరని నాకు పనిలో అయితే ఎవరు నన్ను నో చెప్పలేరు. ఇంకా పని చేస్తానే ఉంటాను ఇంకా నేను. అదొకటి ఉంటుంది. అంటే 8 సార్లు తిరిగాను కరోనా టైంలో నేను మొత్తం హైదరాబాద్. ఆ టైంలో కరోనా మొత్తం బంద్ అసలు అన్ని. అక్కడికి వచ్చి ఇక్కడ డీలర్తో మాట్లాడి వాళ్ళు షాప్స్ మూవ్ చేసినా కానీ వాళ్ళ ఇంటికాడ పార్ట్స్ పెట్టుకునేవాళ్ళు. సాయంత్రం తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికాడ పెట్టుకుని 2 రోజులు నేను వెళ్ళి వాళ్ళ ఇంటికాడ తీసుకుని వెళ్ళేవాడిని పార్ట్స్. సో ఇలా చేసి చాలా నేర్చుకొని చాలా, అంటే ఒకసారి ఏమైందంటే నాకు పర్పస్ లో అంటే అంత అవగాహన లేదు కదా సార్ మెకానికల్ పర్పస్ లో. హైదరాబాద్ వచ్చి ఒక ఇంజిన్ కొన్నాను అనమాట 14,000 పెట్టి. కొని హైదరాబాద్ నుంచి మా ఊరు తీసుకెళ్ళాను సార్. మధ్యలో నేను దగ్గర దగ్గర 6 సార్లు మారాల్సి వచ్చింది. బండ్లు కానీ బస్సెస్ లేవు అప్పుడు. కార్లు ఉంటాయి, క్యాబ్స్ దొరుకుతాయి, అంటే కార్లు వెళ్ళే కార్లు ఉంటాయి, లారీలు కానీ. ఇలా ఎక్కి 6 బండ్లు మారాను మా ఊరు వెళ్ళేసరికి. మధ్యలో వర్షం వచ్చింది, దాన్ని పట్టుకెళ్ళాను. ఏమైందో తెలియదు, ఇంటికి వెళ్తే ఇంజిన్ కింద క్రాక్ వచ్చింది. పంచింది, అంత కష్టపడి తీసుకొచ్చింది పోయింది. మళ్ళీ దాన్ని 10 రోజుల తర్వాత మళ్ళీ మోసుకొచ్చి 20 కేజీల ఇంజిన్ మోసుకొచ్చి హైదరాబాద్ లో పెట్టి మళ్ళీ ఇంజిన్ మార్పించుకొని ఇవన్నీ ప్రాసెస్ సార్. కానీ మధ్యలో ఎక్కడ కూడా నన్ను ఎవరో డిస్టర్బ్ చేస్తున్నారు, నన్ను ఎవరో ఆపుతున్నారు అని నేను ఏ రోజు ఫీల్ కాలేదు. అంటే అది అయినా కానీ నేను ఏ రోజు అది కేర్ చేయలేదు. ఫస్ట్ ఒక పని అనుకున్నానంటే డెఫినెట్ గా అది అయిపోతుంది అంతే. నువ్వు చేస్తున్న పనులకి ఇప్పుడు ప్రెసెంట్ గవర్నమెంట్ సపోర్ట్ ఎలా ఉంది? అండ్ నువ్వు ఇప్పుడు గవర్నమెంట్ తో క్లోజ్ గా పనిచేస్తున్నావు కాబట్టి ఇంత సపోర్ట్ ఉంది అన్న విషయాన్ని బయట వాళ్ళకి తెలిస్తే కానీ మిగతా వాళ్ళు రాలేదు. సో నీకున్న సపోర్ట్ ఏంటి, అది ఎలా వచ్చింది, దాని వల్ల నువ్వు మిగతా ప్రొఫెషన్ వాళ్ళతో కలిపి ఈక్వల్ గా ఆ లైఫ్ స్టైల్ ని ఎక్స్పీరియన్స్ చేయగలుగుతున్నావా? సార్ అంటే గవర్నమెంట్ సపోర్ట్ అంటే సార్ ఫస్ట్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కానీ మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి సార్. అంటే ఫస్ట్ అది అందరికి కామన్. ఫస్ట్ ప్రైమరీ థింగ్ ఏంటి అని అంటే మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి. అదే 10 మంది మనల్ని నమ్మాలి, వీడు చేస్తాడు, వీడు చేయగలుగుతాడు అనేది ఉండాలి. రెండోది ఏంటంటే సార్ గవర్నమెంట్ సపోర్ట్ అని అంటే సార్ వాళ్ళు ఫైనాన్షియల్ గా కానీ ఇలా ఏమి ఉండదు. లైక్ అంటే టెక్నికల్ గా ఏమన్నా మనకు అవసరం పడితే వాళ్ళు మనకి హెల్ప్ చేస్తారు. రెండోది ఏంటంటే మనది 10 మందికి రీచ్ కావాలి, అంటే మనం తయారు చేసింది ఫార్మర్స్కి వెళ్ళాలి అని అంటే మన వాటి గురించి చెప్తారు వాళ్ళు. 10 చోట్ల ఇట్లా లైక్ అంటే ఆ పిల్లగాడు ఇచ్చేసాడు, ఇది ఉపయోగపడుతుంది రైతులకి ఎవరికి కావాలంటే తనకు కాల్ చేయొచ్చు, లేకపోతే తను మీరు అప్రోచ్ అవ్వచ్చు అని ఇలా చెప్తారు. అంతేగాని బట్ మనం ఏం చేసినా మనమే చేసుకోవాలి సార్. నేను ఒకటి ఏంటంటే ఏమంటానంటే, అంటే నేను గవర్నమెంట్తో వర్క్ చేస్తున్నాను, చాలా ఆర్గనైజేషన్స్తో కూడా వర్క్ చేశాను. బట్ నా పర్సనల్ థింగ్ ఏంటి అని అంటే ఏం చేసినా మనం ఒక్కరమే చేసుకోవాలి. అంటే కష్టపడ్డా మనమే చేయాలి, సుఖపడ్డా మనదేది. 100% రెస్పాన్సిబిలిటీ మాత్రం నాదే సార్. నాతో 10 మంది వర్క్ చేసిన, నా కింద రేపటి రోజున టీం వచ్చి లేకపోతే నాతో పని చేసిన 100కి 200% రెస్పాన్సిబిలిటీ నాదే అక్కడ ఏమైనా. ఇప్పుడు నేను ఏం చేసినా, నేను ఎదిగినా ఎదగకపోయినా ఉన్నదానికి కింద పడిపోయినా దాని రెస్పాన్సిబిలిటీ కూడా నాదే. కాకపోతే నేను ఎప్పుడు మైండ్లో పెట్టుకునేది ఏంటి అంటే మనకు ఎవరు ఏం చేయరు, ఈవెన్ పేరెంట్స్ కూడా. లైక్ నేను ఎక్స్పెక్ట్ చేయకపోవడం మంచిది. ఇప్పుడు నేను దేవుణ్ణి నమ్ముతాను కానీ వర్క్ విషయంలో దేవుణ్ణి నమ్మను. వర్క్ విషయంలో అందరూ నార్మల్గా అంటారు కదా సార్, మన ప్రయత్నం మనం చేసాం దేవుడు చూసుకుంటాడులే అని. ఆ దేవుడు చూసుకునేది కూడా నేనే చూసుకోవాలనుకుంటాను. వర్క్ లో దేవుడు లేడు, నాకు ఆ మాట రానివ్వండి నేను. ఓకే, అందుకే నేను మనకు ఎవరో ఏదో చేస్తారని ఎప్పుడూ హాస్టల్ పెట్టుకోను సార్. ఇప్పుడు గవర్నమెంట్ అంటే చాలా ప్రొసీజర్స్ ఉంటాయి, అవన్నీ మనం ఫార్మ్స్ ఫిల్ చేయమంటారు, లేకపోతే వాళ్ళకి అప్లై చేయమంటారు, మెయిల్ రాయమంటారు, వాళ్ళ నుంచి వాళ్ళు మనకు కాల్ వచ్చిన తర్వాత ఇవన్నీ జరుగుతాయి, ప్రాసెస్ ఉంటుంది. బట్ నా పర్సనల్ ఏంటి అని అంటే గవర్నమెంట్ తో వర్క్ చేయడం ఇస్ గుడ్. అంటే ఎందుకంటే నీకు కొంచెం రికగ్నేషన్ వస్తుంది, నీ ప్రొడక్ట్ వాల్యూడ్ ఉంటుంది, 10 మందికి రీచ్ అవుతుంది, టెక్నికల్ గా సపోర్ట్ దొరుకుతుంది, ఇవన్నీ ఉంటాయి. బట్ అన్నిటికంటే ముఖ్యం ఏంటి అని అంటే ఈ కాన్ఫిడెన్స్ మనం లూజ్ కాకూడదు. నాతో ఎవరున్నా లేకపోయినా నేను మాత్రం చేయగలుగుతాను, ఇది అది ఇంపార్టెంట్ అనేది నేను నమ్ముతాను సార్. అంతే. అంటే సపోర్ట్ అంటే నేను ఏమంటున్నానంటే సపోర్ట్ అండ్ వితౌట్ సపోర్ట్ మన పని మాత్రం ఆగొద్దు సార్. ఒకళ్ళు వచ్చి మన మీద చేసి నేను చేస్తాను అన్నా కానీ సరే, కానీ ఈ పని మాత్రం ఆగకూడదు. 100% ఉంటే 100% 1% కూడా డౌన్ కాకూడదు.
ఇంకా పెరగాలి, మనం వెళ్ళే కొద్దీ పెరగాలి, కానీ మన వర్క్ ఒకళ్ళు జాయిన్ అయినా జాయిన్ కాకపోయినా మనం ఒక్కళ్ళు ఉన్నా కానీ వర్క్ పెరగాలి కానీ తగ్గొద్దు, అంటే ప్రోగ్రెస్. అగ్రికల్చర్ అనే ఒక సెక్టర్ ని నువ్వు చూస్ చేసుకున్నావు, ఇన్నోవేటర్ గా ఆ సెక్టర్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తున్నావు. ప్రెసెంట్ జనరేషన్ లో ప్రెసెంట్ అగ్రికల్చర్ సెక్టర్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి, నీ ఫోకస్ ఏ ప్రాబ్లమ్స్ మీద ఉంది, నీ ఫర్దర్ గోల్స్ ఏంటి? అంటే ఫస్ట్ ఏంటంటే సార్, మన ఇండియాలో అరౌండ్ 75% స్మాల్ ఫార్మర్స్ ఉన్నారు, పెద్ద రైతులు లేరు. వేరే కంట్రీస్ లో ఒక్కొక్కరికి 1000, 1500, 2000 ఎకరాలు ఉంటుంది ఒక రైతుకి. వాళ్ళ మిషన్స్ వేరే ఉంటాయి, వాళ్ళు వాడే టెక్నాలజీ డిఫరెన్స్ ఉంటుంది, మంది డిఫరెంట్. మన మొత్తం చిన్న చిన్న పొలాలు ఉంటాయి కాబట్టి ఇప్పుడు ఇందులో తగ్గట్టు మిషన్స్ ఉండాలి. మన వాళ్ళు ఏంటంటే చిన్న రైతులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వీళ్ళకి అనుకూలంగా టూల్స్ లేవు, టూల్స్ కానీ మిషనరీస్ కానీ అవైలబుల్ లేదు. సరే మార్కెట్లో ఎన్ని వచ్చినా కానీ అవన్నీ కూడా ఇంపోర్టెడ్, వేరే కంట్రీస్ నుంచి మనం ఇంపోర్ట్ చేసుకొని అసెంబుల్ చేసి మన దగ్గర మార్కెట్ చేస్తున్నారు. వీళ్ళు ఎవరు కూడా మ్యానుఫ్యాక్చరర్స్ లేరు ఇక్కడ, చాలా తక్కువ మంది ఉన్నారు అగ్రికల్చర్ ఎక్విప్మెంట్ చేసేవాళ్ళు. ఈవెన్ ఇంజిన్స్ కానీ, గేర్ బాక్స్ కానీ, డిఫరెన్షియల్స్ కానీ, ఏ పార్ట్స్ అయినా కూడా వేరే కంట్రీస్ నుంచి మన వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటున్నారు చాలా వరకు. తైవాన్ లేకపోతే ఇజ్రాయిల్ కానీ, ఇంకా వేరే వేరే టెక్నాలజీస్, హైడ్రోపోనిక్స్ అని కొత్తగా వచ్చింది. సో ప్రతిదీ ఇలా ఇంపోర్ట్ చేసుకుని మనం చేసుకుంటే రేపటి రోజున మన అసెంబ్లీ అవుతుంది కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ కాలేదు మన ఇండియా. అంటే వేరే వేరే కంట్రీస్ నుంచి మనం అసెంబుల్ చేసి ఇక్కడే అమ్మేస్తున్నాం. సో అది కరెక్ట్ కాదనిపించింది. రెండోది ఏంటంటే లో కాస్ట్ సార్, ఫార్మర్స్ కి తక్కువ ఖర్చులో కావాలి, ఎక్కువ డ్యూరబుల్ ఉండాలి, అంటే ఎక్కువ కాలం వాడుకునేలాగా ఉండాలి, సింపుల్ గా ఈజీ టు యూజ్ ఉండాలి. ఎందుకంటే ఒక టూల్ ఇచ్చి వాళ్ళు నేర్చుకొని దాని మీద పని చేయమంటే కష్టం, వాళ్ళు చేయలేరు. డైరెక్ట్ వాడగలిగేలా ఉండాలి. సో ఇలా కొన్ని తీసుకున్నాం సార్. ఇంకా ఫ్యూచర్ లో ఏంటి అని అంటే నా సొంతంగా ఒక చిన్న వర్క్ షాప్ ఊర్లో పెట్టుకుని కొంతమందిని ట్రైన్ చేయాలి. డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ కొంతమంది ఉన్నారు, వాళ్ళందరికీ మనం లెర్నింగ్ వైల్ డూయింగ్ అనే కాన్సెప్ట్ ని తీసుకురావాలి. అంటే చేస్తూ నేర్చుకోవడం పని, ఈ ఫ్యాబ్రికేషన్ కానీ ఒక కంప్లీట్ ప్రొడక్ట్ ఎలా బిల్డ్ చేయాలి, ఒక ప్రోటోటైప్ ఐడియా ఉంది, ఐడియా నుంచి ప్రోటోటైప్ ఎలా చేయాలి, ప్రొడక్ట్ ఎలా చేయాలి, వ్యాలిడ్ ప్రొడక్ట్ ఎలా చేయాలి, ఫార్మర్స్ ఫీడ్బ్యాక్ ఎలా తీసుకోవాలి, ఫార్మర్స్ లేదా కస్టమర్స్ వాళ్ళ ఫీడ్బ్యాక్స్ ఎలా తీసుకోవాలి, దానిపై మళ్ళీ ఎలా వర్క్ చేయాలి, దాన్ని మార్కెట్లోకి ఎలా తీసుకెళ్ళగలగాలి, అందరికి ఎలా రీచ్ చేయగలగాలి. ఎందుకంటే మార్కెట్ అంటే ఫార్మర్స్ కి రీచ్ చేయగలగాలి సార్. ప్రైజింగ్ అనేది తక్కువ ఉండాలి ఎప్పుడైనా రైతులకు, ఎక్కువ ఖర్చు ఉంటే ప్రాబ్లం. మళ్ళీ విలేజ్కి వెళ్ళినప్పుడు అది రిపేర్ కాకూడదు, రిపేర్ అయినా కానీ విలేజ్ లోనే రిపేర్ అయిపోవాలి. ఎవరైనా చేయగలిగితే ఈజీగా రిపేర్ చేయగలిగేలా ఉండాలి. సో ముందు రోజుల్లో ఏంటి అని అంటే కొంత టీం ఫామ్ చేసుకొని ఒక విలేజ్ లోనే చిన్నగా ట్రైనింగ్ అంటే ట్రైన్ చేసి కొంచెం స్టార్ట్ చేయాలి, వాళ్ళతో మిషన్స్ అవన్నీ బిల్డ్ చేయాలి. దాంతో పాటు మనం కూడా టెక్నాలజీ ఆటోమేషన్ పైన కానీ ఇవి నేర్చుకొని అగ్రికల్చర్ లో ఇంప్లిమెంట్ చేయాలి అని చూస్తున్నాం సార్. ఇంకా రెండోది ఏంటి అని అంటే చిన్న కంపెనీ రిజిస్టర్ చేసుకుని ఇలా ఈ ప్రొసీజర్ అంటే విలేజ్ లో చిన్న చిన్న డ్రాప్ అవుట్ స్టూడెంట్స్ ట్రైన్ చేసుకుంటూ వాళ్ళని మన టీమ్ చేసుకొని చిన్నగా ఫార్మర్స్ కి ప్రొడక్షన్ చేయాలి, మార్కెట్ చేయాలి, మన ప్రొడక్ట్స్ మొత్తం రీచ్ చేయాలి. రెండోది ఏంటి అని అంటే ఇంకొకటి ఏముందంటే సార్, పంట పండించడం ఒక ఎత్తు అయితే దాన్ని అమ్మడం ఒక ఎత్తు సార్. అక్కడ లాస్ అవుతున్నారు ఫార్మర్స్. ఎందుకంటే నేను నా 10+2 లో ఉన్నప్పుడు నేను ఒక కంపెనీలో వర్క్ చేశాను అనమాట, పురుగు మందుల కంపెనీలో వర్క్ చేశాను. పురుగు మందులు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కదా సార్, నేను ఆ కంపెనీలో కొన్ని రోజులు వర్క్ చేశాను. అక్కడ తెలుసుకున్న ఏంటి అంటే లైక్ పురుగు మందుల విషయంలో కూడా ఫార్మర్స్ చాలా లాసెస్ జరుగుతున్నాయి, అంటే చాలా మోసాలు జరుగుతున్నాయి ఫార్మర్స్ ని. అది పెద్ద బిజినెస్ సార్ యాక్చువల్గా. ఏంటంటే అది ఆ కాన్సెప్ట్ తెలిసిన తర్వాత నాకే పిచ్చిలేస్తుంది, లైక్ అరే ఏంటి ఇట్లా ఇంత సింపుల్ ఇంత మోసం చేస్తున్నారు ఏంటి రైతుల్ని అదే అయిపోయింది అనమాట. అందుకని దాంట్లో నుంచి ఒక 20 days నుండి బయటకు వచ్చేసారు సార్. వాళ్ళ దగ్గర శాలరీ తీసుకోలేదు, ఏం తీసుకోలేదు, మీకు మీ జాబ్ పోదన్న మనం లేదు. ఇంకా ఒడ్లు పండించిన తర్వాత ఒక సార్ ఈ 2 ఒడ్లు అమ్మడం అంటే పండించిన పంటను అమ్మడం, అమ్మే కాడ రైతులు నష్టపోతున్నారు. మూడోది పురుగు మందుల దగ్గర, ఈ రెండింటి దగ్గర హైగా పోతుంది సార్. 50% మిగతా విషయంలో పోతుంటే 50% ఈ రెండు చోట్ల డబ్బులు లాస్ అవుతున్నాయి రైతులు. ఆ బాధ ఏంటంటే సార్, రైతులు తెలుసో తెలియక అప్పులు చేస్తున్నారు సార్. అంటే చిన్న చిన్న అవసరాలు కూడా అప్పులు తీసుకుంటున్నారు, ఎక్కువ వడ్డీ, 2-3 రూపాయల వడ్డీకి తీసుకుంటున్నారు. అవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ రేపటి రోజున అవే మెడగబడిపోతున్నాయి. ఈ చిన్న చిన్న అప్పులే లెక్కలు పెద్దగా అయ్యి లక్షలు అయిపోయి రైతు మేడబడి ఆ బాధలు మొత్తం పిల్లలు పడాల్సి వస్తుంది. ఏజ్తో సంబంధం లేకుండా 10-15 సంవత్సరాల పిల్లలు కూడా వాళ్ళ ఇంటి ముందుకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఈ పిల్లలు ఫేస్ చేయాల్సి వస్తుంది. పిల్లలు విని చాలా బాధపడుతున్నారు. అంటే ప్రాక్టికల్ గా చూసాను సార్ ఇవన్నీ. లైక్ ఇది చాలా కష్టమని నా ఉద్దేశం ఏంటంటే రేపటి రోజు రైతుకి అప్పు ఉండకూడదు.
సరే ఆయనకి అందరిలా కారు లేకపోయినా పెద్ద పెద్దగా ఏవి లేకపోయినా కానీ అట్లీస్ట్ వాళ్ళ పిల్లల దృష్టిలో, ఎందుకంటే ఆ టైంలో ఎలా ఉంటుందంటే చిన్న 15 సంవత్సరాల పిల్లగాళ్ళు ఏమనుకుంటారంటే మా నాన్న ఏదో తప్పు చేశాడు కాబట్టి అప్పు అయిపోయింది అనే ఉద్దేశంలో ఉంటుంది. వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళు తక్కువగా అనుకోకూడదు. సో అలా కొన్ని ఆలోచించుకున్నాను సార్, కొన్ని మైండ్లో ఉన్నాయి. అన్నీ నేను చెప్పలేను సార్, అంటే నాకు తెలియదు అందరిలాగా నేను ఇట్లా డిస్క్రైబ్ చేసి సింపుల్గా ఒక 10 పేజీలది ఒకటే వర్డ్లో నేను చెప్పలేను. అందరిలాగా కంపైల్ చేసి చిన్న ఒక మాట అనలేను అనమాట. నాకు ఎక్స్ప్లెనేషన్ చేయడం కూడా సార్ కొన్నిసార్లు రాదు నిజంగా. చేసిన తర్వాతే చెప్పడం కూడా అలవాటు కాబట్టి అన్ని చెప్పలేకపోవచ్చు. ఇట్స్ ఓకే. ఇప్పుడు మిగతా ప్రొఫెషన్స్ తో పాటు ఇన్నోవేటర్ అనే ప్రొఫెషన్ ని ఎక్కువ మంది తీసుకోవాలి అని అంటే నిజంగా ఇన్నోవేటర్ అనేది ఒక సాధారణ యంగ్ జనరేషన్ లో ఉన్న ఒక అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ అపీలింగ్ గా కనిపిస్తుందా? అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ బాగుంటుంది లేదా వాళ్ళకి తగిన డబ్బు ఉంది అని అనిపిస్తే కానీ ఈ ప్రొఫెషన్ లోకి రాలేరు. అండ్ ఇన్నోవేటర్స్ అనే వాళ్ళు మనకు అవసరం, ఎందుకంటే ప్రతి సెక్టర్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయగలిగే వాళ్ళు రావాలి. మరి ఇన్నోవేటర్ అనే ప్రొఫెషన్ ని చూస్ చేసుకోవడానికి మోటివేషన్ ఉందా మిగతా యంగర్ జనరేషన్ కి ఇప్పుడు? సార్ అదే ఏంటంటే సార్ వాళ్ళకి ఇవన్నీ చూసి రాకూడదు సార్. అంటే పైసలు ఉన్నాయి దీంట్లో, లేకపోతే అంటే పైసలు వస్తాయో రావో, అంటే మనీని చూసో లేకపోతే 10 మందికి పేరు వస్తుందనో ఇంకేదో వస్తుందని ఒక ప్రొఫెషన్ ని చూస్ చేసుకోకూడదని నేను అనుకుంటాను సార్. అంటే మనల్ని మనం సర్వైవ్ వచ్చి అవ్వగలుగుతాం సార్. ఇప్పుడు నాది ఏంటంటే నాది 40, 60, 70 సంవత్సరాలు అయితే లేదు కదా సార్ నాది. అంటే నేను ముసలోడిని అయిపోయాను, ఏ పని చేయలేను, నాకు పైసలు రావనే స్టేజ్ లేదు లేను కదా. బట్ ఎలా ఉంటుందంటే సార్ వాళ్ళకి ఇష్టం వచ్చిన పనే చేయమంటాను సార్ నేను. కష్టమైనా కానీ, అంటే కష్టమైన కాదు, కొంతకాలం కష్టపడాల్సి వస్తుంది మనం అనుకున్న దానికోసం. బట్ ఏ ప్రొఫెషన్ అని ఇప్పుడు కొంచెం మంది డైరెక్షన్ ఫీల్డ్ ఉంటుంది, డైరెక్టర్ కావాలని ఉంటుంది. అలా అని చెప్పి మనం రాజమౌళిలా కాలేమని చెప్పి వాడు ఆగిపోలేడు కదా సార్. అంటే అన్ని ఏ ఫీల్డ్లోకి రావాలని నేను చెప్పలేను, రాకూడదని కూడా అన్నాను. కాకపోతే దేంట్లోకి వెళ్ళే ముందైనా రీసెర్చ్ ఉండాలి. అంటే కొంచెం రీసెర్చ్ చేసుకోవాలి, 10 మందితో మాట్లాడాలి. అంటే సీనియర్ ఇన్నోవేటర్స్ ఉంటారు, కొంచెం మంది పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఫీడ్బ్యాక్స్ తీసుకోవాలి. వాళ్ళు ఎక్కడైతే తప్పులు చేశారో అక్కడ మనం చేయకపోకుండా ఉండాలి. ఇన్నోవేటర్ అవ్వాలి అని అంటే దీనికి ఏమి పెద్ద వీసా పాస్పోర్ట్ అంటే పెద్ద పెద్ద ఏదో అవసరం లేదు. అంటే ఏదో ఉంటేనే ఎలా చేస్తాం మేము అనేది ఏమి ఉండదు. ఎందుకంటే అన్ని మనం చూసినట్టయితే ఇంతకు ముందు ఒక పాస్ట్ 5 years తో పోల్చుకుంటే ఇప్పుడు ఇండియాలో బాగా ఎంకరేజ్ చేస్తున్నారు సార్ ఇన్నోవేషన్ ఫీల్డ్. మీరు ఎక్కడైనా చూడండి, చాలా ఇంక్యుబేషన్ సెంటర్స్ పెట్టారు. వాళ్ళ దగ్గర చిన్న ఐడియా ఉంటే చాలు, వాళ్ళు ఇంక్యుబేషన్ సెంటర్ని అప్రోచ్ అయిపోతే ఇంక్యుబేషన్ సెంటర్ నీకు 5 lakhs నుంచి 25 lakhs వరకు గ్రాంట్ ఇస్తుంది. నువ్వు మళ్ళీ వాళ్ళకి రిటర్న్ పే చేయాల్సిన అవసరం ఉండదు, ఏ షూరిటీ ఉండదు. నువ్వు ఇప్పుడు అది ఒక వడ్డీ లాగో ఏదో కాదు, ఇంకా 5 to 10, 25 lakhs వరకు ఇస్తారు నీ ఐడియాని బట్టి. నీ ఐడియా ఎవాల్యూట్ చేసి అది ఎంతమందికి ఉపయోగపడుతుందో చూసి, అంటే నీ ఐడియా వాల్యూ ఎక్కడ కనిపిస్తుంది అంటే సార్ ఎంతమందికి ఉపయోగపడుతుంది ఇది అనేదే ఉంటుంది, ఎంత యూనిక్ ఉంది అనేదే ఉంటుంది, ఎంత పెద్దగా ఉంది, ఎంత కాంప్లెక్స్ ఉంది, ఎంత హెవీగా ఉంది, ఎంత టెక్నాలజీ యూజ్ చేసావు అనేది కాదు, ఎంతమందికి ఉపయోగపడుతుంది అనేది, ఎంతమంది ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది అనేది ఉంటుంది. చాలా సార్, అంటే నేను ఆల్వేస్, ఎందుకంటే ఎవరి కొత్త ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలనుకున్నా డెఫినెట్గా నా వంతు సహాయం నేను నాకు తెలిసి చెప్పడానికి రెడీగా ఉన్నాను. నేను అసలు ప్రాబ్లం ఏం కాదు, ఎవరైనా చేయాలంటే చేయొచ్చు సార్, అది విషయం ఏం కాదు. కాకపోతే నేనేమంటానంటే గట్టిగా ఒకటే ప్రొఫెషన్ కాదు. ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు ఎలా, కొంచెం మంది నేను చూసాను పెద్ద పెద్ద వాళ్ళని, లైక్ వాళ్ళు ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఇష్టమైన పని చేసుకుంటూనే సైడ్ వేరే పని చేసుకుంటూ మనీ ఎర్న్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు నాకు ఇష్టమైన పని ఇన్నోవేటర్, దీంట్లో నాకు ఇన్కమ్ అన్నిసార్లు రాదు. ఇన్కమ్ అంటే నేను తయారు చేసి దాన్ని టెస్టింగ్ చేసి ఫార్మర్స్ ఎవాల్యూట్ చేసి ఇంకా కొన్ని అగ్రికల్చర్ కంపెనీస్ దాన్ని ఓకే చేసిన తర్వాత దాన్ని ఫార్మర్ వాడగలుగుతాడు. అంటే ఇప్పుడు అగ్రికల్చర్ ఇన్స్టిట్యూషన్స్ కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలి ఏ డేంజర్ లేదు ఇతనికి అని. ఈ ప్రొసీజర్ మొత్తం కావాలంటే 2-3 years సింపుల్గా పడుతుంది. ఈ 2-3 years నేను సర్వైవ్ కావాలంటే ఎలా, నేను వేరే పని ఉండాలి. ఇంకా లైక్ నా ఎడ్యుకేషన్ మీద డిపెండ్ అయ్యి ఏదో జాబ్ చేసుకోవడం, పార్ట్ టైం జాబ్ చేసుకొని నన్ను నేను సర్వైవ్ చేసుకోగలను, ఎవరి మీద ఆధారపడకోకుండా ఇలాంటివి చేసుకుంటూ ఇలాంటివి చేయాలి అని అంటాను. ఒకే దాని మీద సొంత డబ్బులు పెట్టుకొని అప్పులు చేసుకొని దీని మీద పెట్టుకుంటే కరెక్ట్ కాదని అనుకుంటాను సార్ నేను. పల్లె వాతావరణం బాగా నచ్చిన వాళ్ళం మనం, పల్లెల్లో ఉండడానికి ఇష్టపడే వాళ్ళం మనం చేసే పనులు కానీ మన కెరియర్ కానీ ఇవన్నీ అఫెక్ట్ అవ్వకుండా మనం పల్లెటూరులోనే ఉండి బతకడం పాసిబుల్ ఇవాళ? డెఫినెట్లీ సార్, డెఫినెట్లీ పాసిబుల్. మీరు
అది పెద్ద ప్రాబ్లం కాదు సార్. అంటే మనం సిటీలోనే ఉండి అన్ని చేసుకోవాలి అనేది కాదు. నిజం చెప్పాలంటే నాకు సిటీలో ఉండటం అంత ఇష్టం ఉండదు. విలేజ్ లోనే చాలా ఇష్టం. నేను ఏదో వర్క్ పర్పస్ ఇక్కడ ఉంటున్నాను. కానీ అందుకే వీకెండ్స్ ఇంటికి వెళ్తాను నేను. వారం 2 రోజులు అక్కడ పని చేసుకొని, అంటే ఏం చేయాలో అక్కడ చేసుకొని వస్తాను. ఎందుకంటే నాకు అగ్రికల్చర్ లో గ్రౌండ్ అది లేకపోతే మనకి పోతుంది, ఏం చేయలేము దాని తర్వాత. అంటే నాకు అదే ఉంటుంది సార్. అంటే అందుకే నేను ఏమన్నానంటే, మీరు ఇందాక అడగవచ్చు లైక్ విలేజ్ లోనే ఎందుకు పెట్టాలనుకున్నావు నువ్వు, ఒక తయారు చేసడం ఇట్లా నేర్పించడం ఇట్లా అని చెప్పి. విలేజ్ లో అంత ఖర్చు కాదు సార్, ఖర్చు ఎక్కువ కాదు, ఎన్విరాన్మెంట్ చాలా బాగుంటుంది. నీకు విలేజ్ లో సైలెంట్ గా ఉంటుంది మొత్తం. మీ వాతావరణం గమనిస్తే మీకు ప్రతి పక్షి ఏం ఆర్చే అరుపులు ఇలా వినిపిస్తుంది. ఏ టెన్షన్స్ ఉండవు, డిప్రెషన్స్ అలాంటివి ఏమి ఉండవు. అంటే ఏదో మనం ఏదో కోల్పోతున్నాం అనే ఫీలింగ్ ఏమి ఉండదు. చాలా హ్యాపీగా ఉంటుంది సార్ విలేజ్ లో నాకు తెలిసి. అంటే సిటీతో పోల్చుకుంటే విలేజ్ చాలా తక్కువ ఖర్చు సార్. ఖర్చు తక్కువ, నువ్వు అక్కడే పండించుకోవచ్చు, అక్కడే తినొచ్చు. మీరు పండించిన దాని మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఈ రోజుల్లో కోట్లు సంపాదిస్తారు కానీ ఫుడ్ సార్, ఫుడ్ దగ్గర వాళ్ళు ఉండలేకపోతున్నారు. ఈ కలుషితమైన ఫుడ్ తింటున్నారు అనమాట. లైక్ మన ప్రకృతి మనం ప్రసాద్ గారు కూడా అదే చెప్తారు ఎక్కువ. అన్నిటికంటే ముఖ్యం హెల్త్ సార్. సో డెఫినెట్లీ సార్ విలేజ్ లో ఉంటే చాలా మంచిది. నా సలహా కూడా అదే అందరికి. లైక్ పాసిబుల్ ఉంటే విలేజ్ లోనే ఉండండి, ఒక ప్లేస్ చూసుకొని. చాలా మంచి సార్ విలేజ్ లో. ఊర్లో కరెంట్ ఉంటే చాలు, ఇంటర్నెట్ ఉంటే చాలు, ఊర్లోనే ప్రశాంతంగా బతకచ్చు. పొలంలో పనిచేసేటప్పుడు డిస్ట్రాక్షన్స్ ఎలా అయితే ఉంటాయో, ఇప్పుడు ప్రస్తుతం నువ్వు ఇంటర్నెట్ లో పనిచేస్తున్నావు అంటే సోషల్ మీడియా కావచ్చు, వరల్డ్ వైడ్ వెబ్ కావచ్చు, సో వీటన్నిటిలో కూడా నువ్వు చాలా పని చేస్తున్నావు. ఇది అంతకంటే కష్టమైన పని. ఇక్కడ డిస్ట్రాక్షన్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి. ఆ డిస్ట్రాక్షన్స్ ని, టెక్నాలజీ వల్ల వచ్చిన డిస్ట్రాక్షన్స్ ని హ్యాండిల్ చేయాలంటే పొలంలో ఉన్నంత పేషెన్స్ కానీ, పొలంలో ఉన్నంత ఫోకస్ కానీ సరిపోదు. ఇంకొక అడుగు ఎక్కువే ఉండాలి. ఎస్పెషలీ టీనేజ్ లో, యంగర్ జనరేషన్ లో నీకున్న ఆ డిస్ట్రాక్షన్స్ ని ఎలా హ్యాండిల్ చేస్తున్నావు? నాకు ఏ రోజు కూడా అంటే 10 మందికి నేను తెలియాలి అని ఎప్పుడు అనుకోలేదు సార్. నిజంగా ఇది హానెస్ట్లీ చెప్తున్నాను. అంటే ఏదో మన బతుకు మనం బతుకుతాం, 3 పూటలు తింటాం, పని చేసుకుంటాం, ఇంకా రొటీన్, ఇంకా ఊర్లో ఉండిపోతాం అనే ఆలోచనలోనే ఉంటాను నేను. నేను ఇప్పటికి కూడా నాకు సిగ్గు, 10 మందిలో ఉండి పెద్దలతో ఫోటో దిగాలంటే నాకు చాలా సిగ్గు ఉంటుంది. లైక్ అంటే షై ఫీల్ అవుతాను, ఎక్కువ మాట్లాడలేను అందరి ముందు. అంటే కాకపోతే నాకు అర్థమైంది ఏంటంటే సార్, నేను సోషల్ మీడియాని యూజ్ చేయడానికి గల ముఖ్య కారణం ఒకటే సార్, అది చెప్తాను. నా 10th క్లాస్ తర్వాత ఏంటంటే అందరూ పెద్ద పెద్ద కోర్సెస్ తీసుకున్నారు. లైక్ పెద్ద పెద్ద కాలేజెస్ లో ఫర్ ఇయర్లీ 1.5 lakh ఫీజ్ పే చేసి పెద్ద పెద్ద కాలేజీలో చదువుతున్నారు. నా 10th క్లాస్ తర్వాత మా క్లాస్మేట్స్ అందరు కూడా. బట్ నేనేమనుకున్నానంటే, అప్పటికి మా నాన్న అప్పు చేసి నన్ను చదివిద్దామని డిసైడ్ అయిపోయాడు. అంటే 1,50,000 అప్పు ఒక నుంచి తీసుకొచ్చి వీడిని హాస్టల్లో వేసేద్దాం, మంచిగా బాగుపడతాడు, ఇంజనీర్ అయిపోతాడు, నెలకి ఎంత సంపాదిస్తాడు తర్వాత, ఇట్లా వాళ్ళు ఊహించుకున్నారు ఇంకా. బట్ నేనేమంటున్నానంటే, అప్పు చేసి ఎప్పుడు కూడా చదివించొద్దు సార్. మనం అనుకుంటాం ఈ రోజు మనకు అంత లేదు, టెక్నాలజీలో నీకు అంతా దొరికిపోతుంది సార్. యూట్యూబ్ లో కానీ ఆన్లైన్ లో అన్ని ఫ్రీ కోర్సెస్ ఉన్నాయి. అన్ని నేర్చుకోవాలంటే మనలో ఉండాలి, అది నేర్చుకోవాలి, చేయాలి అని. అంతకుమించి ఏమీ లేదు. అంటే టెక్నాలజీ 2 రకాలు. మీరు అన్నట్టు డిస్ట్రాక్షన్స్ కూడా ఉంటాయి. లైక్ అనవసరమైన వాటికి వెళ్ళిపోతారు, కొంచెం అనవసరంగా వాడుతుంటారు, టైం వేస్ట్ చేస్తూ ఉంటాం. బట్ నేను నాకు సోషల్ మీడియా అంటే అంత ఇంట్రెస్ట్ ఉండదు. కాకపోతే వాడతాను. ఎందుకు వాడతాను అని అంటే, అది కూడా పోస్ట్ చేయడానికి కానీ, కొంతమంది ఇంటరాక్ట్ అవ్వడానికి. అంటే నాకు ఎలా ఉంటుందంటే సార్, ఏ రోజు ఎలా ఉంటుందో చెప్పలేము మన లైఫ్. రేపు ఎలా ఉంటుందో మీరు చెప్పలేరు, నేను చెప్పలేను. రేపు సడన్ గా మనం డౌన్ అయిపోవచ్చు, లేకపోతే ఇంకా గొప్పలం అయిపోవచ్చు రేపు ఏదో రీజన్ వల్ల ఏదో. బట్ నేనేమంటున్నాను, నాకు ఎడ్యుకేషన్ ప్రాపర్ లేదు. నాది ఏముందంటే, 10th క్లాస్ అయిపోయిన తర్వాత నేను అన్నిటికీ ట్రై చేశాను. బీటెక్, అది డిప్లొమాకి ట్రై చేశాను, ఇంటర్లో వేరే వేరే కోర్సెస్కి ట్రై చేశాను గవర్నమెంట్, బట్టి నాకు రాలేదు. సో తక్కువ ఖర్చు ఉండి మంచి కోర్స్ చూసుకోవాలి అని 6,000 రూపాయలు సార్ నాకు ఇయర్లీ ఫీజు. సో ఆ కాలేజ్ దేవరకొండలో చదివాను అనమాట 2 years. అది బైపీసీ, బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది, మ్యాథమెటిక్స్ కాదు. కానీ నాకు ఈ ఇంజనీరింగ్ ఫీల్డ్ ఇంట్రెస్ట్ ఉండే, లైక్ మిషన్స్ బిల్డ్ చేయడం కానీ ఇవన్నీ ఉండే. సో నా ఇంటర్ అయిపోయిన తర్వాత ఎంపీసీ ఇంజనీరింగ్కి వెళ్ళేది కాదు, నేను ఇంజనీరింగ్కి ఎలిజిబుల్ కాదు, ఎందుకంటే మ్యాథమెటిక్స్ లేదు కాబట్టి. నేను బయాలజీ స్ట్రీమ్ వెళ్ళాలి, లైక్ మెడికల్ ఫీల్డ్ కానీ అటు వెళ్ళాలి. సో అటు వెళ్ళటం నాకు ఇష్టం లేదు. సో నేను ఓపెన్ డిగ్రీ పెట్టి 1 year పూణేలో వెళ్ళాను. పూణేలో డిప్లొమా ఇన్ రూరల్ బేసిక్ టెక్నాలజీ అని 1 year కోర్స్ చేశాను. అది చేసేటప్పుడే నేను ఇక్కడ ఓపెన్ డిగ్రీ పెట్టాను అనమాట. ఏదో ఒక డిగ్రీ ఉండాలి కదా మనకి, ఎడ్యుకేషన్ లేకపోతే కరెక్ట్ కాదు, తక్కువ చూస్తారు, ఇట్లా ఉంటుంది కదా సార్. సో దీంతో పాటు నాకు అర్థమైంది ఏంటంటే, ఈ రోజుల్లో
మన రెజ్యూమ్ పేపర్ ఎవడు చూడు. ఎక్కడికి వెళ్ళినప్పుడు సపోజ్గా రేపు ఇన్నోవేటర్ ఫీల్డ్లో నాకు అంత మేబీ డెవలప్మెంట్ అంటే అంత ఎదగకపోతే, నేను అంత క్లిక్ కాకపోతే, రేపటి రోజు నన్ను నేను ఒక లిమిట్ ఉంటుంది సార్ మనిషికి, ఎవరికైనా ఏజ్ ఉంటుంది. 25 years 30 years తర్వాత నీకు రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, అంటే ఇప్పటికీ ఉంటాయి అందరికీ. కాకపోతే అప్పుడు ఏంటంటే పెళ్ళిళ్ళు కావటం, లేదా వాళ్ళకి పోషించడం కానీ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ నేను మైండ్లో పెట్టుకుని ఏమనుకున్నాను అంటే, మనకు జాబ్ ఉండాలి రేపటి రోజు, ఏదో ఒక రోజు జాబ్ అవసరం పడవచ్చు. ఎక్కడో ఒక చోట మనం జాబ్ కోసం వెళ్ళి సార్ నాకు జాబ్ కావాలి అని అడిగే రోజు రావచ్చు, డెఫినెట్గా వస్తుంది అది. సో అప్పుడు నేను ఏమనుకున్నట్టే మనకు ఒక ప్రొఫైల్ ఉండాలి, అంటే మనం చేసే వర్క్ మొత్తం ఒక దగ్గర ఉండాలి, అంటే తెలియాలి, కాంటాక్ట్స్ ఉండాలి, లైక్ చూడాలి. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే సోషల్ మీడియా మంచి ప్లాట్ఫామ్ అనిపించింది సార్. లైక్ ఫేస్బుక్ కానీ, ట్విట్టర్ కానీ, లింక్డ్ఇన్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ఎస్పెషల్లీ లింక్డ్ఇన్లో. సో ఇలాంటి వాటిలో ఏంటంటే కనెక్షన్స్ పెరుగుతాయి, పెద్ద పెద్ద ప్రొఫెషనల్స్ మనం కనెక్ట్ అవుతారు, మన వర్క్ చూస్తారు. అందుకే నేను ప్రూవ్ చేసుకోవాలన్నాను కదా సార్ ఇందాక మనల్ని మనం. సో ఈ విధంగా మనం వర్క్ పెట్టుకుంటే వాళ్ళకి అర్థమవుతారు ఈ పిల్లగాడు చేస్తున్నాడు. మన దాంట్లో, నా దాంట్లో మీరు లింక్డ్ఇన్లో చూస్తే బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పొలిటికల్ సైన్స్ అని ఉంటుంది, అది బీటెక్ డిగ్రీ చదువుతున్నాను. సో నాకు చాలా మంది బెంగళూరు నుంచి చాలా స్టార్టప్స్ కాల్ చేస్తారు, పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళు కూడా చేస్తారు అప్పుడప్పుడు. వాళ్ళు చేసి ఏమంటారంటే, నీ దాంట్లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్ పొలిటికల్ సైన్స్ అని ఉంది, కానీ నువ్వు ఎలా చేస్తున్నావు అని అడుగుతారు. నీ వర్క్ మాకు చాలా బాగుంది, మాకు నీ హెల్ప్ కావాలని అంటారు. నాకు ఇంజనీరింగ్ లేదు నాకు, కానీ వాళ్ళు ఇంజనీరింగ్ వర్క్ చేస్తాను నేను. సో ఇది ఎందుకు పనికి వస్తుంది అంటే సార్, 10 మంది తెలిస్తే ఆపర్చునిటీస్ వస్తాయి సార్ మనకు 10 చోట్ల నుంచి. సో నాకు ఫస్ట్ నుంచి ఏంటి అంటే ఆపర్చునిటీస్ అని, చిన్న ఆపర్చునిటీ కూడా వదులుకోవడం నాకు ఇంట్రెస్ట్ ఉండదు. ఏదో ఒక రకంగా వాళ్ళని అవసరమైతే సారీ వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళు కొంచెం హర్ట్ అయినా కానీ ఎదుటి వాళ్ళు నా 100% డౌన్ అయిపోతాను. నేను డౌన్ అయిపోయి వాళ్ళతో మాట్లాడతాను, ప్లీజ్ సార్ నాకు ఏదో చేయండి, చిన్న ఆపర్చునిటీ, అట్లా మాట్లాడుకుంటాను నేను. నా దాంట్లో ఇప్పటికీ 2018లో నాకు మెయిల్ రాయడం కూడా తెలియదు సార్, మెయిల్ ఎలా వాడతారు కూడా తెలియదు. మెయిల్లో నేను అంటే అదొక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అని వస్తున్నాను, మెయిల్ ఎలా రాయాలో తెలియదు. నేను చాలా గవర్నమెంట్ ఆఫీషియల్స్కి మెయిల్ రాసేవాడిని అప్పుడు, ఇంగ్లీష్లో వచ్చిరాని ఇంగ్లీష్లో. నాకు కొంచెం ఇప్పటికీ ఉన్నాయి అవి, నాకు స్క్రీన్ షాట్స్ పెట్టుకున్నాను మళ్ళీ అప్పటికి వెళ్ళి చూస్తే. కానీ పాయింట్ ఏంటంటే అప్పుడు రాసిన వాళ్ళు రెస్పాండ్ కాలేదు నాకు ఎవరు, కానీ ఇప్పుడు నేను వాళ్ళతోనే వర్క్ చేస్తున్నాను. సో కొన్ని ఇలా అవుతుంటాయి సార్. ఇంకా ప్రతిదీ అంటే సోషల్ మీడియా డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి, కానీ మనం వాడుకునే దాన్ని బట్టి ఉంటుంది. కానీ సోషల్ మీడియా వల్ల చాలా ఎదగొచ్చు అని నాకు అర్థమైంది సార్. చాలా మంది తెలుస్తున్నాం, గొప్ప గొప్ప ఆపర్చునిటీస్ సార్. మెయిన్ నేను ఎక్కడో ఊర్లో ఉంటాను, నాకు ఎలా తెలుస్తుంది ఎవరో నాకు ఏదో ఆపర్చునిటీ, ఇక్కడ ఏదో ఈవెంట్ జరుగుతుందని నాకు ఎలా తెలుసు, ఇక్కడ ఏదో కాంపిటీషన్ జరుగుతుందని నాకు ఎలా తెలుసు, ఇక్కడ ఎవరో ఏం జగత్ నాకు మూవీ తీస్తున్నారు, దాంట్లో నన్ను పెడుతున్నారు, నా గురించి కొంచెం పెడుతున్నారని నాకు ఎలా తెలిసింది? సోషల్ మీడియానే కదా ఇవన్నీ, సోషల్ మీడియా వల్లనే కనెక్షన్స్ సార్. సోషల్ మీడియా అంటే మన ఇప్పుడు కొంచెం కొన్ని కంపెనీస్ మన జాబ్స్కి వెళ్ళినా కానీ కొంచెం మంది మన లింక్డ్ఇన్ లింక్ పంపమంటారు, లింక్డ్ఇన్ ప్రొఫైల్ పంపండి అంటారు, రెజ్యూమ్ కాకపోకుండా. కొంచెం మనకి ఇలా బిల్డ్ అవుతుంది కదా అనే దాన్ని బట్టి చేస్తున్నాం సార్ అంతే. అదే కాక కొంచెం ఆర్డర్స్ కూడా వస్తాయి, ఫార్మర్స్ నాకు కాల్ చేస్తారు కొంచెం మంది. ఫేస్బుక్లో ఎక్కువ ఫార్మర్స్ ఉంటారు సార్, ఫేస్బుక్ వాడతారు. మనం అనుకుంటాం వాళ్ళు టెక్నాలజీ వాడరని, చాలా మంది ఫేస్బుక్ చూస్తారు. వాళ్ళు నాకు కాల్ చేసి మాకు ఈ టూల్స్ కావాలి, నేను 25 టూల్స్ పంపించాను సార్ గద్వాల్కి. అది నాకు సోషల్ మీడియా నుంచి వచ్చింది. ఫేస్బుక్ నుంచి ఒక ఫార్మర్ నాకు మెసేజ్ పెట్టి తర్వాత నా నెంబర్ తీసుకొని కాల్ చేసి మాకు 25 టూల్స్ కావాలని అంటే నేను పంపించాను, నేను చేసి. అంటే 2 ఉన్నాయి, డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి, నమ్ముతాను. మీ జనరేషన్ కిడ్స్ కి, మేమంటే పెళ్ళిళ్ళు అయిపోయినాయి, బట్ మీ జనరేషన్ వాళ్ళకి ఫార్మింగ్ ప్రొఫెషన్ కానీ ఇలా ఇన్నోవేటర్ ప్రొఫెషన్ కానీ తీసుకుంటే పెళ్ళిళ్ళు అవుతాయంటావా? జనాల థాట్ ప్రాసెస్ మారుతుందంటావా? నేను ఎప్పుడు అనుకున్నది ఏంటంటే సార్, సెకండ్ పర్సన్ గురించి నేను ఎప్పుడు ఆలోచించాను సార్. అంటే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారంటే అది వాళ్ళ ఫ్రీడమ్. అది ఈవెన్ ఇప్పుడు మా పేరెంట్స్ ఏం ఆలోచిస్తున్నారో నేను అలా ఆలోచించొద్దని ఏ రోజు చెప్పలేదు వాళ్ళకి. అంటే మీరు తప్పు ఆలోచిస్తున్నారు, అంటే పక్కింటి వాళ్ళు గొప్పలు అయితే మనం గొప్పలో, అంటే వాళ్ళు ఏం చదువుకుంటే మనం చదువుకోవాలని వాళ్ళు అలా ఆలోచిస్తారు. అది వాళ్ళు తప్పని నేను, ఎందుకంటే వాళ్ళ ఎన్విరాన్మెంట్ అలాంటిది, వాళ్ళు పెరిగిన అంటే వాళ్ళ చుట్టుపక్కల ప్రదేశాలు కానీ వాళ్ళు చూసిన విధానం అది. సో నేను వాళ్ళని తప్పని చెప్పను ఏ రోజు కూడా, వాళ్ళని కరెక్ట్ చేయడానికి కూడా ఎప్పుడు చూడండి. బట్ ఏంటంటే మనల్ని అర్థం చేసుకోగలగాలి సార్ ఒక్కళ్ళైన పర్సన్ ఎవరైనా, లైక్ అది ఉంటే సరిపోతుందని నేను అనుకుంటాను సార్. అంటే మన వర్క్ కానీ ఏదైనా ప్రతిదీ పీపీటీ లాగా తయారు చేసి ప్రెజెంటేషన్ ఇవ్వాలంటే అన్నింటిలో పాసిబుల్ కాదు సార్. అంటే రేపటి రోజున మేబీ పెళ్లిళ్ళకి కూడా పీపీటీ రెడీ చేసి నేను జాబ్ చేస్తున్నాను ఇంటర్వ్యూస్ లాగా ఇచ్చి ఇవన్నీ చేయాల్సి వస్తుందేమో అనుకుంటాను నేను ఒక్కొక్కసారి.
అంటే ఇప్పుడు పిచ్ డెక్ అంటాం కదా సార్, మనం ఒక ప్రాజెక్ట్ డిపిఆర్ అంట, ప్రాజెక్ట్ ప్రపోజల్ చేసేటప్పుడు చేస్తారు. ఇంక ఇలా చేస్తారేమో అనిపిస్తుంది నాకు. అంటే ఇలా చేయాల్సి వస్తుందేమో. ఈ ఫార్మర్స్ కానీ ఇన్నోవేటర్స్ కానీ కొన్ని అంత ఫేమస్ కానీ ప్రొఫెషనల్స్ ఉన్నాయి కదా, ప్రొఫెషన్స్ ఉన్నాయి కదా, వీళ్ళందరూ ఇలా చేయాల్సి వస్తుందేమో అనుకుంటాను నేను. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఇది ఉంటుంది. అంటే ఈ ప్రొఫెషన్ లో ఇట్లా ఇన్నోవేటర్ ఒక అతను ఉన్నారు, ఇతను ఇది చేస్తాడు, దీనివల్ల అడ్వాంటేజ్ ఇంత ఉంటుంది, ఇంత టర్న్ ఓవర్ ఉంటుంది, లేకపోతే ఇది చేస్తాడు, ఇంత లాసెస్ ఉంటాయి, సంథింగ్ ఇలా చేయాల్సి వస్తుందేమో అనుకుంటాను నేను. మన పనిలో ఇంకొక వ్యక్తికి ఉపయోగం ఉంది అని అనిపించడంలో నీకు ఒక తృప్తి ఉంది. వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయాలి, వాళ్ళకి ఉపయోగపడాలి నేను చేసే పని అనే దాన్ని తృప్తి. దీని రిసెప్షన్ ఎలా ఉంది? ఇలా చేసే వాళ్ళ మీద మిగతా వాళ్ళ ఒపీనియన్, నువ్వు చూస్తున్న వాళ్ళ, నీ చుట్టూ ఉన్న వాళ్ళు నీకు సపోర్ట్ ఖచ్చితంగా ఉంది. ఉన్న నెగటివ్ రెస్పాన్స్ ఏంటి? అంటే నీకు దీనివల్ల ఇది చూసి దీనివల్ల నీకేం ఉపయోగం, నువ్వు డబ్బు సంపాదించుకోవచ్చు కదా, ఇలా చెప్పే వాళ్ళు ఉన్నారా? ఉంటే వాళ్ళు ఏం చెప్తారు? చాలా మంది ఉన్నారు సార్ అలా. అంటే చాలా మంది చాలా చెప్తారు మనకి. ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ నేను మిషన్స్ కానీ ఇప్పుడు ఇప్పటికీ కూడా మా ఊరు చుట్టుపక్కల ఉన్న ఆటోమొబైల్ షాప్స్ ఉంటాయి. ఏ పార్ట్స్కి వెళ్ళాలన్న పార్ట్స్, అంటే నా మిషన్కి అవసరమైన సామాన్లు ఎక్కడికి వెళ్ళినా వాళ్ళందరూ నాకు చెప్పే మాట ఇదే సార్. కౌంటర్లో కూర్చుంటారు కదా ఆటోమొబైల్ షాప్ ఓనర్స్ కానీ, లేకపోతే ఐరన్ షాప్ వాళ్ళు కానీ, ఇంకా ఎవరైనా నా మిషన్ సంబంధించి అగ్రికల్చర్ ఫార్మర్స్ కూడా కొంచెం మంది చెప్తారు, ఎందుకు నీకు ఇవన్నీ, నీకు ఏమైనా పైసలు వస్తాయి, అసలు నీకు ఏం చేస్తారు, నువ్వు ఎవరు ఏం చేస్తావు అంటే వాళ్ళు మొత్తం నీకు అనవసరం ఇవన్నీ. ఇప్పుడు నేనున్నాను, వాళ్ళు ఎలా చెప్తారంటే, సరే ఇట్లా కూర్చొని నేనున్నాను, నాకు రోజుకి 800 డబ్బులు వస్తాయి, నీకేం వస్తుంది, నువ్వు ఇది చేస్తున్నావు, రోజుకి నీకు ఎంత వస్తుంది, గంటకు నీకు ఎంత వస్తుంది, నెలకి ఎంత వస్తాయి, ఇలాంటివి అడుగుతుంటారు సార్. సో బట్ దానికి ఇంకా అలాంటివి మనం లైట్ తీసుకోవడం అనుకుంటాను సార్. బట్ వాళ్ళు చేసే వర్క్ వేరు, వాళ్ళు మొత్తం కంప్లీట్ బిజినెస్ కదా, మంది అలా కాదు. మంది ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉంటుంది. నేను ఏ రోజు కూడా లైక్ మనీ గురించి ఆలోచించలేదు సార్. అంటే అరే మనకి డబ్బులు కావాలి, పెద్ద పెద్ద ఏదో కొనాలి, ఏదో చేయాలి, ఎవరినో ఏదో పెద్ద పెద్ద బిల్డింగ్స్ కట్టాలని నాకు ఈ రోజు కూడా లేదు. నాకు ఉండేది ఏంటంటే చిన్న గుడి చిచ్చినా నేను ఉండిపోతాను నాకు. ఎందుకంటే మా పేరెంట్స్ కానీ నా ఎన్విరాన్మెంట్ నన్ను అలా పెంచారు. నేను నా కారం వేసి పెట్టినా నేను అన్నం తింటాను, కింద పడుకుంటాను, నేను పొద్దుగుకులు పని చేయమన్నా చేస్తాను. ఎందుకంటే నేను అలా పెరిగిపోయింది సార్. నాకు మొత్తం అడ్జస్ట్ అవ్వడం అనేది చాలా అలవాటు అయిపోయింది నాకు. నేను ఎవరైనా మాట్లాడినా తూడు చేసుకొని వెళ్ళిపోయి పని చేసుకోవడం బాగా అలవాటు అయిపోయింది. ఒకప్పుడు బాధపడేవాడిని సార్, ఎవరైనా ఏమన్నా అన్నా కానీ 10 రోజుల దాకా ఆలోచించేవాడిని, అరే పాప ఎందుకు అలా అన్నాడు, ఇలా ఎందుకు అన్నారు ఇలా అని. బట్ ఇప్పుడు అలా లేదు, చాలా పని చేసుకుంటాను సార్, పర్లేదు. బట్ ఎవరైనా పర్సనల్ గా మనం ఎలా ఆలోచించినా, ఒక ఇండివిజువల్ పర్సన్ తీసుకొని ఎలా ఆలోచించుకున్నా ఎవరికైనా ఒక స్టెప్ ఎదగాలనే ఉంటుంది సార్. ఎవరికి ఎంత చదువుకోలేని వాళ్ళకైనా చదువుకున్న వాళ్ళకైనా ఎప్పుడు నేను గొప్పగా ఉండాలి, నేను మంచిగా ఉండాలనే ఆలోచన ఉంటుంది. ఎవరు కూడా వాళ్ళని వాళ్ళు ఖరాబ్ చేసుకోవాలనేది ఉండదు కదా సార్, వాళ్ళని లాగం చేసుకోవాలనేది ఉండదు అంతే సార్. బట్ అంటే డిస్ట్రాక్షన్స్ అనేవి చాలా మంది చాలా చెప్తుంటారు సార్, చాలా మాట్లాడతారు. మన రిలేటివ్స్ కూడా వాళ్ళ వేలతో కంపేర్ చేస్తారు, మా పిల్లగాడికి జాబ్ వచ్చింది, నీకు ఎంత వస్తుంది శాలరీ, మా పిల్లడికి అంత ప్యాకేజ్ ఉంది అంటే కొన్ని ఇలా చెప్తుంటారు, ఇలా ఇలాంటి మాటలు చెప్తారు. వాళ్ళకి జాబ్ వచ్చింది, ఇంత మంత్లీ ఇంత వచ్చింది, వాళ్ళ ఇంట్లో బెడ్ కొన్నారు, వాళ్ళ ఇంట్లో బీరువా కొన్నారు, డైనింగ్ టేబుల్ కొన్నారు, లేకపోతే వాళ్ళ అమ్మకి ఒక ఉంగరం చేయించారు, బంగారం గొలుసు చేయించారు, ఇలాంటివన్నీ చెప్తారు. ఇంకా ఇవన్నీ కంపేర్ చేస్తారు సార్, కంపేర్ చేసి చంపేస్తారు ఇంకా. బట్ నాకు అనిపించింది ఏంటంటే కంపేర్ చేయడం అనేది అంత మంచిది కాదు. లైక్ ఒకరిని ఇంకొకరితో ఎప్పుడు కంపేర్ చేయకూడదు సార్, అది అసలు కరెక్ట్ కాదు. అంటే ఈవెన్ నేను అంటే నాకు ఒక్కొక్కసారి వాళ్ళు ఇలా అంటారు. ఇప్పుడు ఒక అతను 70 years అతను ఉన్నాడు సార్ మా ఊర్లో, ఆయన ఎప్పుడు అందరికి సలహాలు చెప్తా ఉంటాడు, ఇంటింటికి వెళ్ళి. ఖాళీగా ఉంటాడు కాబట్టి వెళ్ళి చెప్తూ ఉంటాడు. ఒకసారి మా ఇంటికి వచ్చాడు, ఆయన ఏమన్నాడంటే మా అమ్మ మా నాన్నతో చెప్తున్నాడు, మీ ఓడు తప్పు చేస్తున్నాడు, మొత్తం ఏదేదో ఎవరెన్నో కలుస్తున్నాడు, ఏదేదో చేస్తున్నాడు, అలా చేయకూడదు అంటే. సో అని మా అమ్మ వాళ్ళు బాగా వింటారు తన మాటలు. పాయింట్ ఏంటంటే అంటే తన గొప్పోడు అని చెప్పేసి. సో నేను అన్నానుగా మీ ఏజ్ ఎంత ఉంటుందని అంటే అన్నాను 70 years ఉంటుందని చెప్పాడు తను. నరేంద్ర మోదీ ఏజ్ ఎంతో తెలుసా మీకు అని అన్నాను. నరేంద్ర మోడీ ఏజ్ కూడా సిమిలర్ ఉంటుంది కదా సార్, అంటే మన ప్రైమ్ మినిస్టర్ గారిది. సో నేనేమన్నానంటే తనది మీది ఒకే ఏజ్, మీరు చిన్నప్పుడు ఏం చేశారు పని అని అన్నాను. ఆయన ఏమన్నాడంటే మేము అమ్మలతో పనులకు పోయాన్ని, గుర్రం ఉంది, వాళ్ళ గుర్రాలు ఉన్నాయి. అప్పుడు చిన్నప్పుడు గుర్రాలు ఉంటాయి కదా సార్ వాళ్ళ చిన్నప్పుడు. నీ చిన్నప్పుడు నీకు గుర్రం ఉంది, నరేంద్ర మోదీకి అది కూడా లేదు. ఆయన గుర్రం లేదు, ఛాయ్ అమ్ముకున్నాడు, రైల్వే స్టేషన్ లో ఛాయ్ అమ్ముకున్నాడు అని చెప్పాడు. ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు, నువ్వు ఎట్లీస్ట్ ప్రైమ్ మినిస్టర్ గారు ఊరికి సర్పంచ్ కూడా కాలేకపోయావని అన్నాను నేను. మనం ఆ విధంగా కూడా కంపేర్ చేయొచ్చు కదా. ఇప్పుడు
ఆయన నన్ను కంపేర్ చేస్తున్నప్పుడు నేను ఆయన అంటాను తప్పేంటి? ఆయన ఏజే, నరేంద్ర మోదీది కూడా ఏజ్ సేమ్. ఆయన పెరిగింది ఈయన పెరిగింది ఒకటే ఎన్విరాన్మెంట్. కాకపోతే నరేంద్ర మోడీ కంటే ఈయన గొప్పగా పెరిగాడు చిన్నప్పుడు. ఈయన గుర్రాలు ఇవన్నీ ఉన్నాయంట. నరేంద్ర మోదీకి అది కూడా లేదు కదా. కానీ ఆయన ప్రైమ్ మినిస్టర్ ఎలా అయ్యాడు, నువ్వు ఎందుకు కాలేదు, నువ్వు ఊరికి సర్పంచ్ కూడా కాలేదన్నాను. సో అందుకే ఎప్పుడు ఒకరినొకరు కంపేర్ చేయకండి, తన అందరితో ఒక్కొక్క విధంగా ఉంటుంది అనేది నా ఆలోచన సార్. డిస్ట్రాక్షన్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి సార్. ప్రతి ఒక్కరు మనల్ని చంపేస్తారు, పీక్కుంటారు. వెరీ నైస్. ఏవం జగత్ అనే ఒక మూవీలో నీ పార్ట్ కొంత పెట్టడం జరిగింది. అలాగే ఒక పల్లెటూరు ఎలా ఉండాలి, పల్లెటూరులో మనం వ్యవసాయంతో ఎంత తృప్తిగా ఎంత హ్యాపీగా బతకచ్చు, దానికి యంగ్ జనరేషన్ ఎలా హెల్ప్ చేయాలి, యంగ్ జనరేషన్ ఎలా పల్లెటూర్లలో ఉండాలి అనే విషయం గురించి మనం ఆ సినిమాలో డిస్కస్ చేశాం. రియల్ లైఫ్ కి ఏవం జగత్ మూవీకి ఖచ్చితంగా చాలా డిఫరెన్స్ ఉంది. అది ఏవం జగత్ అనేది ఈజ్ అ ఫెయిరీ టైల్. అది అలా ప్రతి పల్లెటూరులో ప్రస్తుతం లేదు. కానీ నీలాగా ఒకరు ఇద్దరు ఉన్నారు అలాగా పల్లెటూరులోనే ఉంటూ ఆ పల్లెటూరులో ఉన్న వాళ్ళకి ప్రాబ్లమ్స్ అన్నిటిని సాల్వ్ చేస్తూ అలానే ఉంటున్నారు. ఇలా ఎక్కువ పల్లెటూరులో జరగాలి అని అంటే, పల్లెటూర్లు తిరిగి మళ్ళీ యంగ్ జనరేషన్ వాళ్ళతో ఉండాలి అని అంటే మనం ఏం చేయగలం? నువ్వేం చేయగలవు? నేనేం చేయగలను? సో నెక్స్ట్ నాకు ఇవి అంత మాటల్లో నాకు నచ్చింది ఒక క్వశ్చన్ బాగా నచ్చింది సార్, అన్నిటికంటే కూడా. అంటే మిగతా వాటితో పోల్చుకుంటే చాలా బాగా నచ్చింది క్వశ్చన్. సో ఏంటంటే సార్, అందుకే రూరల్ ఎంప్లాయ్మెంట్ అనేది మనం క్రియేట్ చేయగలగాలి సార్. వ్యవసాయం చేస్తారు అందరూ. ఇప్పుడు మనం వ్యవసాయం చేసేది మీరు చూసుకుంటే ఒకటి నేమ్ లేదు సార్. వ్యవసాయం అనే దానికి అందరు చులకన చూడటం స్టార్ట్ చేశారు. ఎక్కడ విన్నా మీరు విన్న పెళ్లి కూతురుని పిల్లని ఎవరు అంటున్నారు కాబట్టి మీరు వ్యవసాయం చేయలేదు అనే వాళ్ళే ఉన్నారు. 90% మీకు వాళ్ళే దొరుకుతారు ఎక్కడైనా. సో నేనేమంటానంటే రూరల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి సార్. అంటే విలేజ్ లోనే వాళ్ళకు వాళ్ళు సంపాదించుకోగలగాలి, వాళ్ళకు వాళ్ళు బిజినెస్లు పెట్టుకోగలగాలి, వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయాలి వాళ్ళ ప్రొడక్ట్స్ కానీ ఏమైనా ఉన్నా కానీ. అంత తెలివి అంత నాలెడ్జ్ ఉండాలి వాళ్ళకి. సోషల్ మీడియాని కరెక్ట్ గా వాడటం తెలియాలి. ఇప్పుడు మీరు కొన్ని సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటారు సార్, విలేజ్ లో ఉండి ఎంతో సంపాదించే వాళ్ళు ఉంటారు, కొన్ని బిజినెస్లు పెడతారు. నేనేమంటానంటే నేను ఇందాక మళ్ళీ మీకు ఫస్ట్ చెప్పినట్టు అన్ని వృత్తులు విలేజ్ లోనే ఉన్నాయి. అన్ని వాటికి కూడా బిజినెస్ బాగుంటుంది. అంటే వేరే మనం బిజినెస్ చేయాలి అనుకుంటే సోషల్ మీడియాని వాడుకొని బిజినెస్ చేయొచ్చు, వాళ్ళ ప్రొడక్ట్స్ తయారు చేయొచ్చు విలేజ్ లోనే. నాకు తెలిసిన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్. ఒక ఆమె ఏం చేసిందంటే సార్, పూణేలో, అంటే పూణే దగ్గర ఒక విలేజ్ అనమాట, అది హాబల్ అని ఒక విలేజ్, రాజ్గురు నగర్ దగ్గర. ఆమె ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింది, ఎంటెక్ సగం చదివి ఆపేసింది. ఆమె ఏం చేసిందంటే సార్, విలేజ్ లో ఏజ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా సార్, అంటే ఒక 50 years అబోవ్ ఉన్న వాళ్ళు, ఏజ్ అయిపోయిన వాళ్ళు కాదు, 50 years అబోవ్ వాళ్ళు, వాళ్ళని హైర్ చేసుకుంటుంది ఆమె. పార్ట్ టైం జాబ్ ఇస్తుంది ఆమె. మంత్లీ 8,000 ఇస్తుంది వాళ్ళకి. వాళ్ళకి కొంచెం డబ్బులు వాళ్ళకి సపరేట్ వస్తాయండి. ఇవి ఏం చేస్తుందంటే, ఆడవాళ్ళే, ఓన్లీ ఉమెన్స్, వాళ్ళు ఏం చేస్తుందంటే పిండి కానీ ఇవి ఉంటాయి కదా సార్, అంటే మన స్వీట్స్ కానీ, లడ్డూలు కానీ, నాన్ కటాయ్, పావ్, మహారాష్ట్రలో పావు బాగా ఫేమస్, వడా పావ్ అని కొన్ని ఇంకేవేవో ఐటమ్స్ ఉంటాయి తినే డిషెస్. ఇవన్నీ దగ్గర ఒక 20 రకాలవి తయారు చేపిస్తుంది ఆమె వాళ్ళతో. ఆమె చేయదు. ఆమె ఏం చేస్తుంది, జస్ట్ పిండి కొంటది, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉంటాయో అవి లిస్ట్ చేసుకుంటుంది. ఒక రోజు ముందు వాళ్ళ దగ్గరికి వెళ్ళి లిస్ట్ చేసుకుంటా తీసుకెళ్తుంది. ఇవి తీసుకెళ్ళి అక్కడ ఇచ్చేస్తుంది. నాకు వారం రోజుల్లో మీరు ఎప్పుడైనా చేసుకోండి, ఖాళీగా ఉన్నప్పుడు మీ పొలానికి వెళ్ళి వచ్చినాక చేసుకోండి, లేకపోతే మీ పొలానికి ఏం చేయండి, ఎంతేం చేయండి. వారంలో నాకు వచ్చే వారం కల్లా ఇవన్నీ కావాలంటారు ఆమె. ఇవేం చేస్తుంది అంటే ఏమో క్వాలిటీ, అంటే కొన్ని ప్రింటెడ్, ఆమె సహృదయ సార్, ఆ కంపెనీ పేరు సహృదయ. ఆమె స్టార్ట్ చేసింది. ఆ మంచి ప్యాకింగ్ అసలు ఎలా ఉంటుందంటే సూపర్ మార్కెట్లో పెట్టి అమ్మవచ్చు దాన్ని. చిన్న అంటే దాన్ని ప్రొఫెషనల్ చేసేసింది సార్ ఆమె. వాళ్ళు చేసినవన్నీ కూడా ప్యాక్ చేసి మంచిగా సూపర్ మార్కెట్కి సప్లై చేస్తుంది, ఆన్లైన్ డెలివరీ చేస్తుంది. ఇప్పుడు ఆమె యూఎస్ వేరే కంట్రీస్కి కూడా డెలివరీ చేస్తుంది. మన సోషల్ మీడియాలో పెట్టింది ఆమె, నేను ఇన్స్టాలో పెట్టినప్పుడు చూసిన, నేను షాక్ అయినా. ఆమె వేరే కంట్రీస్ వాళ్ళు అడుగుతున్నారు, ఆమె కాల్ చేసి మెయిల్ పెడుతున్నారు మాకు కావాలి అని. విలేజ్ లో ఇప్పుడు మీకు తెలుసు, మన అమ్మ నాన్న, మన నాయనమ్మలు ఎలా ఎంత మంచిగా చేస్తారు సార్ వంటలు, పిండి వంటలు మనకు తెలుసు. మన సిటీలో ఎక్కడ కూడా దొరకమంటారు క్వాలిటీ, అంత హైజీన్ ఇవి. కానీ వాళ్ళతో చేపించి అమ్మాలి అమ్ముతుంది. అమ్మాలి ఆ వీడియోస్ పెడుతుంది, వీడియోస్ తీసి మేకింగ్ వీడియోస్, ఇలా చేస్తున్నాం, మేము ప్యాకేజింగ్ ఇలా చేస్తాం, ఓన్లీ ఉమెన్స్. ఇంకా ఇది ఇక్కడ నుంచి టౌన్ డెలివరీ చేయాలి అన్నప్పుడు ఆ మగవాళ్ళ హెల్ప్ తీసుకుంటారు వాళ్ళు. మళ్ళీ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. పొలం పనులు మీరు 24/7 ఉండదు సార్.
నెలలో 2 నెలల్లో ఒకసారి కంటిన్యూగా ఒక వారం పాటు పని చేయాల్సి వస్తుంది. కలుపు తీయడం కానీ, ఒకసారి నాటేసేటప్పుడు పని ఉంటుంది, మందు కొట్టేటప్పుడు 2 రోజులు పని ఉంటుంది, కలుపు తీసేటప్పుడు 2 రోజులు పని ఉంటుంది. 120 days లో వాళ్ళు కరెక్ట్ చేస్తే వాళ్ళు 30 days వర్క్ చేస్తారు మొత్తం పొలం పైన. మిగతా టైం వాళ్ళు ఖాళీ ఉంటారు, కొంచెం మంది వేరే వాళ్ళ కూలీలు వెళ్తారు. సో ఇలా రూరల్ ఎంప్లాయ్మెంట్ మనం క్రియేట్ చేయగలగాలి అబ్బాయిలకు కూడా, అంటే యూత్కి కూడా. ఇప్పుడు యూత్కి ఎలాంటి మిషనరీస్లో కానీ లేకపోతే వ్యాపారం, చాలా మంది వడ్లు కొని వేరే కాడ అమ్ముతారు, మీడియేట్ చేస్తారు, అంటే ఫార్మర్స్ దగ్గర కొని వేరే రైస్ మిల్స్ కానీ వీటికి అమ్ముతారు. ఇలా సంపాదించే వాళ్ళు కూడా చాలా ఉంటారు. అందుకే నేను ఏమంటున్నానంటే ఇండిపెండెంట్ రూరల్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. అప్పుడైతే విలేజ్ లోనే అన్ని ఉండిపోతాయి. డెఫినెట్ మీరు ఇందాక అన్నట్టు అందరు ఇదే ఆలోచిస్తారు, సిటీలో వదిలేస్తారు ముందు రోజుల్లో. ఏదో పోయి ఊర్లో ఏదో ఒక గుడి చేసుకున్నా ఉన్నారా బాబు, సిటీలో ఉండలేం మనం అనే ఫీలింగ్ వచ్చేస్తారు ఖచ్చితంగా ముందు రోజులు. ఎందుకంటే అపార్ట్మెంట్స్ లో కానీ ఇలా ఉండే వాళ్ళు అందరూ అదే అనుకుంటారు. మార్నింగ్ వెళ్తారు, నైట్ వస్తారు, మళ్ళీ మార్నింగ్ ఏమంటే పరిగెడతారు ఈ ట్రాఫిక్ లో ఇలా ఇలా ఇలా. ఖచ్చితంగా పెద్ద పెద్ద టాప్ కంపెనీస్ రేపటి రోజున అన్ని కూడా విలేజ్ లలో పెడతారు సార్ నాకు తెలుసు. ఎందుకంటే విలేజ్ లో ల్యాండ్ కూడా ప్రైస్ తక్కువ వస్తుంది కొంచెం సిటీస్ లో పోల్చుకుంటే. కొన్ని కంపెనీస్ నాకు తెలిసి విలేజ్ లో పెడతారు, పొలం మధ్యలో పెడతారు, చుట్టూ పొలాలు ఉంటే మధ్యలో కంపెనీ ఉండదు. ఆ రోజులు వస్తాయి అనుకుంటున్నాను నేను. అదే ఉద్దేశంతో మాస్ ప్రొడక్షన్స్ అనేది ఒక టైర్ 2 టౌన్ లో ఫిల్మ్ మేకింగ్ కంపెనీ హైదరాబాద్ లో కాకుండా టైర్ 2 టౌన్ లో పెట్టడం కూడా అదే కారణం. ఇక్కడ ఉన్న సమస్యలు వేరు, మళ్ళీ ఇక్కడ రూరల్ ఇండియాలో ఇప్పుడున్న సమస్యలు వేరే ఉన్నాయి. ఈ సమస్యల్ని సాల్వ్ చేయడానికి నేను కానీ నువ్వు కానీ మనం ప్రస్తుతం ఏం చేయగలం అంటే ఫస్ట్ ఏంటంటే సార్, అన్నిటికంటే ముందు వాళ్ళకి తెలియాలి సార్. ఫస్ట్ రూరల్ ఏరియాస్ లో కానీ వీటిల్లోకి ఇది ఆపర్చునిటీ ఉంది మాకు, ఇది చేయొచ్చు మేము, అది తెలియకపోవడం వల్లనే చాలా మిస్టేక్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ కానీ మన స్టేట్ గవర్నమెంట్ కానీ కొన్ని పాలసీస్ తెచ్చాయి, అంటే వాళ్ళ కోసం, మన రూరల్ ఎంప్లాయ్మెంట్ కోసం. ఇట్లా మీరు చూసే ఉంటారు, కొన్ని వాళ్ళకి సబ్సిడీ మీద ఇస్తారు, లేకపోతే ఫ్రీగా 10 lakhs వరకు ఇచ్చేవి కూడా ఉన్నాయి, కొన్ని గ్రాంట్స్ అలా ఇస్తారు, విలేజ్ లో మేము ఇది పెట్టాము అని. అలాంటి వాళ్ళకి ఆపర్చునిటీస్ తెలియాలి సార్, అలాంటి వాటికి అలవాటు పడేలా చేయాలి. అంటే అప్పుడప్పుడు క్లాసెస్ కూడా కండక్ట్ చేసేలాగా ఉండాలి సార్. రూరల్ యూత్ ఉన్నారు, వాళ్ళందరికీ తెలియజేయాలి. ఇలా అంటే వాళ్ళకి ఎలా అర్థం కావాలంటే సిటీకి వెళ్ళి మేము జాబ్ చేసుకునే కంటే కూడా విలేజ్ లోనే మేము సంపాదించుకోవచ్చు కదా అనేది ఉండాలి, అంతే సార్. ఇంకోటి ఏంటంటే ఏం చేయగలము అని అంటే సార్, ఎంప్లాయ్మెంట్ సార్. మనం వాళ్ళకి చేయగలిగేది ఏమీ లేదు. వాళ్ళు సెల్ఫ్ ఇండిపెండెంట్ గా అంత సంపాదించుకుంటుంటే ఈ పెళ్లిళ్ళు ఇవన్నీ అయ్యటానికి అవుతాయి. ఇవన్నీ వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు, చాలా మందికి అన్ని పొలాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి, కానీ ఎంప్లాయ్మెంట్ అనేది ఉండాలి. లైక్ కంటిన్యూస్ ఇన్కమ్ అనేది కొంత ఉండాలి, అట్లీస్ట్ ఒక 5,000 కానీ 10,000 కానీ. ఎందుకంటే అంటే అంత ఉంటే విలేజ్ లో సర్వైవ్ అవుతుంది సార్. చాలా సింపుల్. 10,000 వస్తే విలేజ్ లో మీకు 3,000 ఖర్చు అవుతుంది, నెలకి 7,000 మిగిలిపోతుంది. అంత కూడా ఖర్చు కావు, ఎందుకంటే విలేజ్ లో అన్ని దొరుకుతాయి మనకి. ఈ మినిమం లో బతకడం అనేది కూడా చాలా తక్కువ మందికి అలవాటు ఉంటుంది. అందరికీ కూడా ఒక ఎక్సెసివ్, ఒక లగ్జరియస్ లైఫ్ స్టైల్ కావాలి అనేది ఉంటుంది. అండ్ పల్లెటూర్లలో ఎస్పెషలీ ఇది చాలా ఎక్కువ ఉంటుంది. సిటీస్ లో అలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పేసి. దీనికి నీ సలహా ఏంటి? నువ్వు ఎలా దీన్ని కంట్రోల్ చేసుకుంటావు? దీనికి మిగతా వాళ్ళకి నీ సలహా ఏంటి? నాకు తెలిసిన ఒకటి ఏంటంటే సార్, అంటే అది నిజమో కాదో తెలియదు, బట్ నేను నమ్మేది ఏంటంటే అన్నిటికీ కారణం ఆశే సార్, ఆశ. ఇంకోటి ఏంటంటే ఒకసారి ఎప్పుడో కొటేషన్ చదివాను సార్, మనకి ఏ పని చేయకోకుండా కుక్కలు కూడా బతుకుతాయి సార్ భూమి మీద. 3 పూట్ల ఫుడ్ తింటాయి, మంచి షెల్టర్ ఉంటుంది, పడుకుంటారు. మనకు మాటలు వచ్చు, 2 చేతులు ఉన్నాయి, 2 కాళ్ళు ఉన్నాయి. యూనో మనం చాలా లక్కీ. ఇంకా వేరే వాటితో అంటే అన్నిటితో పోల్చుకుంటే, భూమి మీద ఉన్న జీవులతో పోల్చుకుంటే మనుషులు చాలా లక్కీ వాళ్ళని నా ఉద్దేశం. బతకాలంటే మనిషికి చాలా తక్కువ, ఒక మనిషితో పోల్చుకోకుండా మనిషి బతికితే కుక్క బతకడం కంటే కూడా మనిషికి తక్కువ ఖర్చు అవుతుంది సార్. ఒక కుక్కను పోషిస్తాం కదా, అంటే ఒక డాగ్ బతకాలి అంటే ఎంత ఖర్చు అవుతుందో దానికంటే తక్కువ ఖర్చు అవుతుంది. మనిషి వేరే మనిషితో పోల్చుకోకుండా బతకగలుగుతాయి. పక్కింటోడికి బంగ్లా ఉంది, నాకు బంగ్లా లేదు అని అనుకుంటే ఇంకా ఖరాబే. ఇంకా అంతే. నాకు తెలిసి ఏంటంటే నా ఆశ సార్, అంటే అన్నిటికంటే ముఖ్యం ఆశ. మనది మనం చేసుకోగలగాలి. ఇప్పుడు నాకైతే నాకు పెద్ద ఆశలు లేవు సార్. అంటే నాకు లైఫ్ లో నాకు ఏమైనా కార్ కొని నాకు గిఫ్ట్ ఇచ్చినా, సపోజ్ ముందు రోజుల్లో నేను వద్దనే చెప్తాను, నాకు నచ్చలేదని. అంటే నాకు ఎందుకంటే అన్ని చాలా చూసాను సార్, అంటే చాలా మంది ఎక్స్పీరియన్సెస్ తెలిసే నాకు. చాలా మందితో ట్రావెల్ చేసాం, వాళ్ళ పర్సనల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చూసాం. నాకు ఉన్నారు కొంచెం మంది తెలిసిన వాళ్ళు, వాళ్ళకి మెర్సిడీస్ బెంజ్ కార్లు ఉన్నాయి, పెద్ద పెద్దవి. తారు కొత్త మోడల్ ఉంది, అవి ఉన్నాయి. బట్ ఎవరు అది హ్యాపీగా ఉన్నట్టు నాకు అనిపించలేదు సార్. చాలా ఇబ్బందులు పడతారు. కానీ ఇంటి దగ్గర నాకు ఈ ప్యాంట్ షర్ట్ ఇవి తప్పించి నాకు ఏది లేదు. నా చేతికి వాచ్ కూడా ఉండదు.
నాకేదో ఫోన్ ఒకటి ఉంటుంది అంతే. నాకు అసలు ఆశలు లేవు, నిజం చెప్తున్నా. నాకంటే ఏదో తిండి విషయంలో కూల్ డ్రింక్ తాగడమో లేకపోతే ఏదో తింటాం అప్పుడప్పుడు ఆశ ఉంటుంది అంతే, ఏదో తిందామని. అంతకు మించి నాకు పెద్ద ఆశలు ఏం లేవు. నేను ఇప్పటికీ కోరుకునేది ఏంటంటే, ఆనెస్ట్ చెప్తాను, మా నాన్న నుంచి కోరుకునేది ఒక మాట సార్, నేను నీకేమి ఇవ్వను అని మా నాన్న నాకు చెప్పాలి సార్. నాకు అదే నాకు పెద్ద కోరిక. అంటే మా తాతలు మా నాన్న కానీ వీళ్ళందరూ సంపాదించిన దాంట్లో నీకు రూపాయి కూడా మేము ఇవ్వము అని చెప్తే నేను చాలా హ్యాపీ దానికి. ఎందుకంటే నాకు అది చాలా ఇష్టం సార్. అలా అంటే ఎవరిది వాళ్ళు కష్టపడి సంపాదించుకోవాలి, ఎవరిది వాళ్ళు ఉండాలి, ఒకళ్ళ మీద ఆధారపడకూడదు. ఈవెన్ ఆడోళ్ళైనా మగోళ్ళైనా ఇంకెవరైనా మంది మనమే సార్. ఇంకా ఒకళ్ళని వచ్చి ఒకళ్ళని పోతామని ఇలాగ లైక్ అంటే ఎలాగైనా మంది మనం ఉండాలి, ఇంకా సర్వైవ్ అవ్వగలగాలి. ఫస్ట్ ఏంటంటే ఆశలు సార్. ఇంకా అంతే. నాకైతే ఆశలు అయితే లేవు పెద్దగా. మీరు నమ్ముతారో నమ్మరో, నాకైతే ఒక చిన్నది గోల్డ్ కూడా ఏం లేదు సార్ నా మీద. లైక్ అంతే సార్, నథింగ్. ఎక్కడికి వెళ్ళినా ఏదో పోద్దనేది భయం అయితే లేదు. వర్క్ లో హ్యాపీనెస్ వెతుక్కుంటూ, నచ్చిన వర్క్ చేసుకుంటూ, నచ్చిన ఫుడ్ తింటూ, నచ్చిన వాళ్ళతో కలిసి ఉంటూ హ్యాపీగా నువ్వు ఇదే పని ఎప్పటికీ చేస్తూ ఇలానే హ్యాపీగా ఉండాలి. అండ్ ఎంతో మంది ప్రాబ్లమ్స్ ని నువ్వు నీ ప్రాబ్లమ్స్ గా తీసుకొని సాల్వ్ చేయాలి. నీకంటే చిన్న వాళ్ళకే కాదు, నీకంటే పెద్దవాళ్ళైన నాలాంటి వాళ్ళకి కూడా ఆల్రెడీ ఎంతో మంచి ఇన్స్పిరేషన్ గా ఉన్న నువ్వు ఇంకా ఎంతో మందికి ఇన్స్పిరేషన్ గా ఉండాలని కోరుకుంటూ, సక్సెస్ అనేది అయినా అవ్వకపోయినా ఇంతే హ్యాపీగా నువ్వు పని చేసుకుంటూ లైఫ్ లీడ్ చేయాలని కోరుకుంటూ, థ్యాంక్ యూ సో మచ్ అశోక్ ఫర్ జాయినింగ్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ యువర్ ఫ్యూచర్ వర్క్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నేను లైక్ అంటే ఎప్పుడు చాలా రోజుల నుంచి కూడా మిమ్మల్ని ఫాలో, అంటే ఎప్పటి నుంచో తెలుసు కదా, మనం మీతో మాట్లాడాం. ఏవం జగత్ మూవీ తీశారు. లైక్ ఇప్పటికీ నాకు మా స్కూల్స్లలో వాటిలలో చెప్తుంటారు. అంటే ఏవం జగత్ మూవీ గురించి చెప్పాను నేను. మా స్కూల్లో కూడా చూశారు వాళ్ళు, ఇప్పుడు 1 రూపీ పే చేసి చూశారు. ఏదో ఇప్పటికీ మీ టీవర్క్స్ లో కూడా చెప్తుంటారు సార్. మొన్న గ్రూప్ లో లింక్ పెట్టాను అనమాట. మీరు నాకు ఒకసారి పంపారు కదా మొన్న. అంటే మొన్న రీసెంట్ గా నూతన్ వెంకటేష్ గారు కూడా పెట్టారు దాన్ని మా గ్రూప్ లో పెట్టి, పే 1 రూపీ అండ్ వాచ్ దిస్ మూవీ అన్న. 1 రూపీకి ఏం మూవీ రా బాబు అని అందరు గ్రూప్ లో డిస్కషన్. సో అందులో ఒక ఇంతకుముందు మీరు ట్రైలర్ పెట్టినప్పుడు యూట్యూబ్ లో ఒక స్క్రీన్ షాట్ తీసి పెట్టాను అనమాట. ఇది అదొకటి మన ఈ సాంగ్ ఉంటుంది కదా సార్, నాకు బాగా ఇప్పటికీ వింటాను. మీరు నమ్మరో, విలేజ్ లో పవర్ వచ్చినప్పుడు ఒక సాంగ్ ఉంటుంది కదా సార్, నేను కలగన్నానంటూ అని ఇచ్చి లేస్తుంది. నిజంగా ఆ సాంగ్ అయితే మామూలు ఉండదు. నేను ఈసారి ఏదో ఒక వీడియో పెడతాను దాంట్లో. నాకు ఇప్పటికీ ఆ సాంగ్ ఇస్తాను. నేను అప్పుడప్పుడు నా స్టేటస్ కూడా పెడతాను, మీరు చూస్తారో లేదు ఆ సాంగ్. యూట్యూబ్ లింక్ పెడతాను. చాలా మంది చూసి నాకు రిప్లై ఇస్తారు, అరే ఈ మస్తుంది సాంగ్ ఏంటిది అంటే, తెలవదా ఈ మూవీ ఏవం జగత్ అని చెప్పి అప్పుడు లింక్ పంపుతారు అనమాట. చాలా సార్ నిజంగా. అందుకే ఒకసారి మిమ్మల్ని ఎస్పెషల్ కాల్ చేసి మెసేజ్ పెట్టి మరీ అడిగాను ఒకసారి, నాకు లింక్ పంపండి సార్ అని. అంటే అప్పుడు ఒకసారి మీరు పాజ్ అయింది, అంటే హోల్డ్ లో పెట్టారు మళ్ళీ ఇప్పుడు వచ్చింది కదా మొన్న. ఏమో నూతన్ వెంకటేష్ గారు స్టేటస్ పెట్టి చూసాను. ఇంకా చాలా వర్క్స్ జరుగుతున్నాయి దాని మీద. అండ్ ఇంకా నేను దాన్ని ఇప్పుడు నాది వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ప్రాజెక్ట్ అన్నమాట అది. సో ఎలా అయితే దాన్ని నేను స్టార్ట్ చేశానో అలానే దాన్ని ఒక్కడనే దాన్ని పని చేసుకుంటూ కొంచెం అంచెలంచెలుగా దాన్ని స్టెప్ ఇచ్చేస్తున్నాను. కాబట్టి టైం పడుతోంది. అండ్ ఈ మొత్తం దీంట్లో నీలాగే నాకు ఆ డెకరేషన్ మీద కానీ ఆ ఎక్స్ట్రా లేయర్ ఆఫ్ బ్యూటీ కానీ నాకు అంత అలవాటు లేదు. కాబట్టి అది కొంచెం చెత్తగా ఉంది ప్రస్తుతానికి. బట్ ఖచ్చితంగా దాని మీద చేయాల్సిన వర్క్ అంతా కంప్లీట్ చేసి దాన్ని ఎక్కువ మందికి రీచ్ అయ్యేలాగా నేను ఖచ్చితంగా ట్రై చేసి నా వంతు ప్రయత్నం మీలాంటి వాళ్ళ గురించి అందరికీ చెప్పడం అనేది నేను పెట్టుకున్న గోల్ అన్నమాట. నేను సాల్వ్ చేయాలనుకుంటున్న ప్రాబ్లం ఆ కమ్యూనికేషన్. మీలాంటి వాళ్ళు ఎలాగో నలుగురికి చెప్పరు మీరు చేస్తున్న పనిని, మీ పనిలో మీరు ఉంటారు. సో మీలాంటి వాళ్ళ గురించి తెలుసుకొని నేను నలుగురికి చెప్పడం అనేది మాత్రమే నేను నా పనిగా పెట్టుకున్నాను. ఆ పనిలో నేను ఖచ్చితంగా సక్సెస్ కాలేదు ఇప్పటికీ. కానీ పాడ్కాస్ట్ కావచ్చు, సినిమా కావచ్చు, ఏదైనా సరే నేను ట్రై చేసి నాకు కుదిరినంత టైంలో నేను ఖచ్చితంగా ముందు నా పరిస్థితులు నేను సక్రమంగా చూసుకుంటూ తర్వాత ఖచ్చితంగా ప్రతి నిమిషం నేను ఈ పని మీదే ఉంటాను. నేను ఎంత కుదిరితే అంత ప్రయత్నం నేను దీని మీద చేస్తాను. అమేజింగ్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పోడ్కాస్ట్. అండ్ నిజంగా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. లైక్ మీ నుంచి అరే ఒక ఇన్నోవేటర్స్ కింద చేస్తున్నారు. లైక్ అంటే రికగ్నైజేషన్ సార్. అంటే వాళ్ళు ఎక్కడో ఏదో చేసుకుంటూ ఉండే వాళ్ళని మీరు తెర మీద తీసుకురావటం, దాన్ని చాలా మందికి రీచ్ అయ్యేలా చేసి లైక్ వాళ్ళందరూ చూసి నిజంగా అంటే 100 మంది చూడకపోవచ్చు దీన్ని, లైక్ ఒక 1 కోటి మంది చూడకపోవచ్చు. కానీ చూసిన 100 మంది 1000 మంది అయినా కానీ డెఫినెట్లీ
దీని మీద పాజిటివ్ రెస్పాన్సే సార్. నేను చెప్తున్నాను కదా, అరే ఏదో అంటే ఈ రోజుల్లో ఎలా ఉందంటే సార్, అందరూ ఇంతకుముందు డబ్బులు లేకపోతే ఏదో చూసేవాళ్ళు, డబ్బులు వేస్ట్ చేస్తున్నాం, ఇది వేస్ట్ చేస్తున్నాం అని. ఇప్పుడు టైం మీద ఉంది. ఒక గంట వేస్ట్ చేసి గంట టైం స్పెండ్ చేస్తే వామ్మో నేను గంట టైం స్పెండ్ చేశాను అనే ఫీలింగ్ లో ఉంటున్నారు అందరూ, చాలా మంది ఇప్పుడు చూస్తే. కానీ దాన్ని ఖచ్చితంగా నీ 100% కాన్ఫిడెన్స్ ఏంటంటే, ఈ మూవీ చూస్తే ఒక 2.5 hours ముందు మన మూవీ, ఈ మూవీ చూస్తే డెఫినెట్లీ వాళ్ళు 3 hours చాలా ఈ 3 hours నేను చాలా ఈ నెలలో ఈ సంవత్సరంలోనే ఒక గట్టి అంటే పనికొచ్చే దానిపైన ఇన్వెస్ట్ చేశాను అనేది డెఫినెట్గా కాన్ఫిడెన్స్ వస్తుంది. నేను నమ్ముతున్నాను దాన్ని, ఎందుకంటే నేను చూశాను కదా. నేను ఇప్పటికీ మళ్ళీ మళ్ళీ ఆ క్లిప్స్ యూట్యూబ్ లో సెర్చ్ చేసి మరీ చూస్తాను. అంటే మన క్లిప్స్ పెట్టారు కదా మీరు, ట్రైలర్ అవి ఇవి, ఇవన్నీ నేను షేర్ చేస్తుంటాను అందరికి, నేను లింక్స్ పంపుతుంటాను. ఎందుకంటే అది ఏదో ప్రమోషన్ గా అనుకోకండి. నేను మీది అంటే మూవీ, నాకు నిజం చెప్పాలంటే మూవీ ప్రమోట్ చేయడం నాకు ఇష్టం లేదు మీది, కానీ దాంట్లో ఉన్న కంటెంట్ నాకు ఇష్టం. ఏవం జగత్ మూవీ నేను చూశాను కదా, ప్రాక్టికల్ 3-4 సార్లు చూశాను ఏవం జగత్ మూవీ. దాంతో నాకు ఒక్కసారి కూడా బోర్ కొట్టలేదు, నిజం చెప్తున్నా. అంటే ఇక్కడ ఎక్కువ తీశారు దీన్ని, ఇక్కడ ఏదో అంటే ల్యాగ్ తీశారు లేకపోతే ఏదో ఓవర్ అయింది అనేది లాగా ఎక్కడ లేదు నాకు నిజంగా ఏవం జగత్ లో. కంప్లీట్ మీరు న్యాచురల్ గా తీశారు మూవీ. అది నేను పొగుడుతున్నానని ఏదో అనుకోకండి, బట్ నేను ఫ్యాక్ట్ చెప్తున్నాను ఎందుకంటే చెప్పాలి కాబట్టి. కొన్నిసార్లు నేను ఎక్కువ చెప్పదలుచుకోను సార్, కాకపోతే ఇక్కడ ఎందుకు చెప్తున్నాను అని అంటే డెఫినెట్ చెప్పాలి ఈ విషయం నేను. అండ్ మీలాంటి వాళ్ళ కొంతమంది ఇస్తున్న ఈ సపోర్ట్ మాత్రమే నన్ను నడిపిస్తుంది. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా దీన్ని మిగతా సినిమాలతో కంపేర్ చేయడం కానీ లేదా ఇంకొక దాంతో కంపేర్ చేసి వాళ్ళు ఖచ్చితంగా అదే పెద్దవాళ్ళు దీన్ని ఎండోర్స్ చేయలేదు అనేది చాలా మందికి ఉన్న సమస్య అన్నమాట ఈ సినిమాతో. నా ఉద్దేశం పెద్దవాళ్ళనో లేదో కోట్ల మందినో మెప్పించాలనేది కాదు, ఒకడికి ఆలోచన కలిగించాలి అనేది. సో అది నాకు నచ్చింది కాబట్టి, అది నీకు నచ్చింది కాబట్టి నువ్వు కనెక్ట్ అవ్వగలిగావు. ఇది ఉన్న వాళ్ళే కనెక్ట్ అవుతారు, ఇది తక్కువ మంది ఉన్నా పర్వాలేదు. నాకు ఒక్కడికి ఆలోచన కలిగి తిరిగి వాడి పల్లెటూరులో ఉండి వాడి ఫ్యామిలీతో వాడి ఊరిని జాగ్రత్తగా చూసుకుంటూ వాడికి చుట్టూ ఉన్న పరిసరాల్ని కాపాడుకోగలిగితే నేను పెట్టిన డబ్బు, నేను పెట్టిన సమయం అన్ని నాకు తిరిగి వచ్చేసినట్టే. అంతకంటే నాకు పెద్ద అవసరం లేదు. నాకు ఒక చిన్న అంటే నాకు ఒక చిన్న హెల్ప్ కావాలి సార్ మీ నుంచి, లైక్ అంటే ఒక చిన్న ఫేవర్. ఐ డోంట్ నో అంటే తక్కువ అనుకోకండి. లైక్ ఈసారి మీరు నెక్స్ట్ టైం ఏమైనా మూవీస్ కానీ ఇట్లా తీసినప్పుడు లైక్ అగ్రికల్చర్ కొంచెం ఇట్లా మీరు అఫ్కోర్స్ మీరు మొత్తం ఏది తీసినా ఒక మెసేజ్ ఉంటుంది లాస్ట్ కి. సో ఇఫ్ పాసిబుల్ ఉంటే నన్ను కూడా ఇన్వాల్వ్ చేయండి. నేను మీకు ఏ రకంగా అంటే ఏమైనా హెల్ప్ కావాలన్నా చిన్న, ఎందుకంటే నాకు మీలాంటి వాళ్ళకి అంటే మీరు ఒక్కరు చేస్తున్నారు కదా సార్, అంటే టీమ్ ఉంది అఫ్కోర్స్, బట్ అంత చేస్తున్నారు మీ నుంచి చాలా నేర్చుకోవచ్చు నేను కూడా. లైక్ యూనో నాకు కొంచెం ఆపర్చునిటీ ఇవ్వండి మీరు కూడా ఖాళీ ఉన్నప్పుడు. డెఫినెట్ గా అంటే ఈ టైం అప్పుడు ఏమైనా మీరు షూట్స్ పెట్టుకున్నా కానీ నేను కూడా నేర్చుకుంటాను మీతో పాటు వచ్చి. నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది అంటే తెలుసుకుంటాను సార్, అంటే ఎలా చేస్తున్నారు ఏంటి. లేకపోతే పాసిబుల్ అంటే నాకు ఒక చిన్న రోల్ ఇవ్వండి, సైడ్ రోల్. లేకపోతే ఇంతకుముందు మీరు మూవీలో ఒకసారి చెప్పారు, అరే మీరు ఉన్నామని తెలిస్తే నిన్నే పెట్టేవాళ్ళం అని. ఎందుకంటే నాకు చాలా హ్యాపీ సార్, లైక్ ఇలా మీతో ఖచ్చితంగా సార్ నాకు డెఫినెట్ వర్క్ చేయాలనే ఉంది నాకు. ఎందుకంటే చాలా నేర్చుకోవచ్చు, మీరు మల్టిపుల్ ఫీల్డ్స్ లో ఉండి వచ్చారు కదా, పెద్ద పెద్ద వాళ్ళతో ఎల్బి శ్రీరామ్ గారితో వర్క్ చేశారు. నాకు తెలిసి మామూలు విషయం కాదు. అవును. అండ్ ఫ్యూచర్ లో ఖచ్చితంగా నేను ఇంకా వర్క్ చేస్తాను. అండ్ తప్పకుండా నేను నాకు కుదిరినంత సాయం నేను నీ దగ్గర నుంచి తీసుకుంటాను. అండ్ ఖచ్చితంగా మనం కలిసి పనిచేద్దాం. మనం అనుకున్న విషయాల్ని ఎక్కువ మందికి చెప్దాం. తృప్తిగా సంతోషంగా నచ్చిన పని చేసుకోవడం అనేది మన ఇద్దరి మధ్యలో చాలా కామన్ విషయం. సో ఈ విషయాన్ని మనం ఎక్కువ మందికి చెప్పి వాళ్ళకి నచ్చిన పని, మనం చెప్పిన పని కాదు, వాళ్ళకి నచ్చిన పని చేసి వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటే, అందరూ హ్యాపీగా ఉండగలిగితే అదే ఏవం జగత్. సో దానికోసం మనం ఖచ్చితంగా ప్రయత్నిస్తూ ఉందాం. థ్యాంక్ యూ సో మచ్ అశోక్. ఇవాళ నువ్వు చాలా వేరే పనులు కూడా ఉన్నాయి నీకు. ప్లీజ్ క్యారీ ఆన్ అండ్ వర్క్ కంప్లీట్ చేసుకో. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ టుడే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.